చాలా సంతోషము. చింటూ ఆత్మీయంగా చాలా ఎదుగుతుంది. కృప గురించి నా ప్రీచింగ్ తను చెప్పింది, అందుకే నాకు సంతోషం. నా ప్రీచింగ్ ఇదే. ఈరోజు దేవుడు అన్ని మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఓకే, నేను ముందుకు వెళ్దాం. కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం మనం ప్రతి సండే, కరెక్ట్ కదమ్మా? సో కృప చాలా ముఖ్యమైన టాపిక్ పిల్లరా. ఒక క్రైస్తవుడికి కృప, విశ్వాసం, ఈ రెండు చాలా బలమైన పిల్లర్స్. దీని మీదే మన జీవితం కట్టబడాలి. ఓకే, మీరు వాక్యంలో చూసినట్లయితే కృప గురించి మనం కొన్ని వారాల నుంచి చూసుకుంటున్నాం. కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం పిల్లరా. నిజంగా దేవుని యొక్క కృప అర్థం చేసుకోవాలంటే నా రక్షణను మీరు చూసినప్పుడు, మిమ్మల్ని నన్ను రక్షించిన విధానాన్ని మీరు చూస్తే దేవుని కృప అర్థమవుతుంది పిల్లరా కదా. మనల్ని పాతాళం నుంచి పరలోకానికి తన కృప మాత్రమే హెచ్చించింది. మన యొక్క క్యారెక్టరో మన యొక్క క్వాలిఫికేషన్స్ కాదు, కానీ ఆయన కృప మనల్ని ఈరోజు ఆల్రెడీ పరలోకంలో కూర్చోబెట్టబడింది. ఈ భూమి మీద మనం రాయబారులుగా ఉన్నాం, కానీ మన పౌరస్థితి ఆల్రెడీ అక్కడ చేర్చబడింది పిల్లరా. సో దానికి కారణం తన కృప. సో చాలామంది ఈ యొక్క ప్రశ్న వేస్తూ అంటారు, ముఖ్యంగా బయట వాళ్ళు, కొంతమంది క్రైస్తవులు కూడా అప్పుడప్పుడు నాకు ఉండేది ప్రశ్న ఏంటంటే, అవసరమా యేసు దేవునికి ఇంత తన కుమారుని బలి ఇచ్చి తను చనిపోయి తన రక్తం కార్చి కొట్టి దెబ్బలు తిని తను మనిషిగా గుర్తుపట్టలేకపోయాడండి ఆయన. మనిషిగా పుట్టాడు, మనిషిగా పెరిగాడు, మనిషిగా బాధించబడ్డాడు, చివరికి మనం తెలుసు అలా ఏమేం జరిగిందో. అవసరమైంద కారణం ఏమంటే పిల్లరా, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే దేవుడు ఏదాన్ని ఊరికే చేయడం కారణం లేదు. దేవుని యొక్క గుణాత్మను మీరు నేను అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సిలువ గురించిన విషయంలో దేవుడు న్యాయాధిపతి. ఒక భాగం ఏంటంటే దేవుడిని, ఆయన న్యాయాధిపతి పిల్లలు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని సహించలేడు, పాపాన్ని ఆయన అసహించుకుంటాడు. సో ఒక క్యారెక్టర్ అయింది ఇది ఏంటంటే ఆయన న్యాయాధిపతి, ఈజ్ ఎ జడ్జ్. ఈ ప్రపంచంలో ఉండే జడ్జి మాదిరి కదా ఆయన, వేరే ఆయన సహించలేడు, పాపాన్ని చూడలేడు ఆయన, అటువంటి న్యాయాధిపతి ఆయన. రెండో గుణం ఏంటంటే ఆయన దగ్గర ఉండేది ఆయన ప్రేమమయుడు. ఎంత ప్రేమ అంటే మళ్ళీ నీకు శిక్షించడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు శిక్షించబడ్డం తట్టుకోలేడు. నాకు మీరు నమ్ముతారు ఏమనుకుంటారు, ఈ పిల్లలు ఇబ్బంది పడతారని నాకే లోపల పాపం ఇబ్బంది పడతారని వేడికే. ఇది చాలా వేడి ఉంటుంది, మీకు తెలుసు. మీకు ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి తెలుస్తుంది ఏంటి అర్థమైందా. పాయింట్ ఈజ్ ఆయన ప్రేమమయుడు, కనికరపూర్ణుడు, దయామయుడు. ఈ రెండు గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి. సాతాను ఇది ఆలోచించే మనిషిని పాపంలో పడేశాడు. ఎందుకంటే సాతాను అనుకున్నాడు, దేవుణ్ణి నాలాగా చేసుకుంటా, నాలాగా దేవుడు అయినప్పుడు నేను ఆయనతో పాటు మీరు కూర్చుంటా. ఎందుకు నాలాగా చేసుకుంటాను అన్నాడంటే దేవుణ్ణి, సాతానికి తెలుసు దేవుడు న్యాయాధిపతి అని. ఇప్పుడు వీళ్ళని పాపంలో పడేశాను, ఎవరిని, మనిషిని పాపం చేసేది నేను చేశాను. ఈయన న్యాయాధిపతి కదా, న్యాయాధిపతి కాబట్టి ఈ వ్యక్తిని, పాపని అలాగే వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు, క్షమిస్తాడు. అంటే పోన్లే అంటాడు, నన్ను కూడా పోన్లే అన్నా, కానీ ఆయన అన్నాడు పోన్లే, ఎందుకంటే న్యాయాధిపతి. అందుకే పాపని చూసినప్పుడు పోనీలే పాపం అన్నాడు ఆయన. ఎందుకంటే న్యాయాధిపతిగా అంటాడు, ద సోల్ దట్ సిన్ షల్ డై. సచ్చే తీరాల ఈ మనిషి, నరకానికి పోయే తీరాల. న్యాయాధిపతిగా ఆయన ఆల్రెడీ నిర్ణయించాడు, పాపం చేసిన వాడు చనిపోతాడని. తన ఒక భాగము శిక్షించమని లాగుతుంది, ఇంకో భాగం ఏమంటుంది, అయ్యో ప్రేమ ప్రేమ ప్రేమ. ఇంకా ఏం చేయాలా, ఒకే ఒక మార్గం ఆయన దగ్గర ఉండేది. ఏంటది, అదే సిలువలో జరిగేది. ఆయనే నేను ఆ శిక్షను తీసుకోవాలి. అందుకే న్యాయాధిపతిగా ఆయన శిక్షను తన కుమారుడి మీద, న్యాయాధిపతిగా మన శిక్షణ అంతటినీ కుమారుడి మీద వేశాడు. సో న్యాయాధిపతిగా తన రోల్ని పూర్తి చేశాడు. ప్రేమమయుడుగా మన మీద ఏ శిక్ష రాకుండా తన మీద శిక్ష వేయడం వలన
ప్రేమని కూడా చూపించగలిగాడు. అందుకే సిలువ మాత్రమే ఒక మనిషిని పాపం నుంచి విడిపించగలదు. ఎందుకంటే అక్కడ తన న్యాయము తన ప్రేమ రెండు కలుసుకున్నాయి. ఓకే, న్యాయము తన యొక్క ప్రేమ రెండు కలుసుకున్న స్థలం ఎక్కడ? సిలువ పిల్లల. అందుకే దాంట్లో అవి వెళ్ళాల్సి వచ్చింది దేవుడికి. చాలా మంది అప్పుడు ఊరికే క్షమించచ్చు కదా. క్షమించుంటే దేవుడు న్యాయాధిపతిగా అయ్యేవాడే కాదు, దేవునికి అధికారమే ఉండేది కాదు పాపులను శిక్షించేదానికి. అదే సాతాను యొక్క ప్లాన్. ఇప్పుడు నా దగ్గర టైం లేదు కానీ అది వేరే విషయం, మనం వస్తాం దాంట్లో కూడా. సాతాను యాక్చువల్గా మనం అనుకుంటాం కానీ ఆరాధికుడు ఆరాధిస్తాడు, మ్యూజిక్ ఉండే అని, కానీ అది కాదు. అతను ధర్మశాస్త్రాన్ని, దేవుని న్యాయాన్ని కాపాడేవాడు. ఎవరు? లూసిఫర్ ముందు. ఓకే, ఇప్పుడు వద్దులేండి ఆ టాపిక్ దూరకండి, మన ఇది ఇబ్బంది పడతారు. ఓకే, కృప అక్కడ అర్థమవుతుంది. కృప అంటే ఏంటి? మరి మనల్ని తన యొక్క ప్రేమ ద్వారా తను శిక్షించబడి తన స్థానంలో మనము నీతిమంతులుగా చేసుకున్నాడు ఆయన. అందుకే యేసు ప్రభు తప్ప ఎవరు రక్షకుడు ఎవరు లేని సృష్టిలో ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన ద్వారా మాత్రమే. అందుకే యేసు ప్రభు నేను నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వెళ్ళగలరు. ఓకే, కృప మనం ఆల్రెడీ చూసుకున్నాం. కృప 3 ఏరియాస్లో మన జీవితంలో పనిచేస్తాం. కృప ఒకటి, మనల్ని రక్షించడానికి దేవుడి కృప మనల్ని రక్షించింది కదా. మనం చూసుకున్నాం బైబిల్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అది. సెకండ్ ఏంటి? మా కృప ఎక్కడ పనిచేస్తుంది చెప్పాలా? మీరు నాకు సహాయం చేయండి. కీపింగ్ బై గ్రేస్. దేవుని కృపే మనల్ని కాపాడుతారు. అందుకే పౌలు అన్నాడు, ఐఎమ్ కాన్ఫిడెంట్, నాకు తెలుసు మీరు చివరి వరకు కూడా దేవుని కృప ద్వారా కాపాడబడతారు. అందుకే 10 ప్రొవిజన్స్ కూడా దేవుడు పెట్టాడు. 10 ఏర్పాట్లు మనం చూసుకున్నాం. ఓకే, ఆల్రెడీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రకరకాలుగా ఆయన ప్రధాన కాపరి, సో మెనీ థింగ్స్ 10. ఓకే, 3వ దాంట్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఏంటి 3వది? లివింగ్ బై గ్రేస్. చాలా అవసరం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలా. ఇది తెలుసుకున్నప్పుడు నేను ఇక్కడ ఆయన అంత మరలించి ఏమిచ్చాడో దాన్ని అనుభవించగలను. కేవలం స్వర్గానికి తీసుకుపోయేదానికి కాదు కదా. యేసుప్రభు చనిపోయేది వచ్చి తిరిగి లేచింది. ఇక్కడ నేను ఆయనలా జీవించదాన్ని. ఓకే, లివింగ్ బై గ్రేస్ మనం నేర్చుకుంటప్పుడు 2 పదాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏంటవి? విశ్వాసము, కృప విశ్వాసం. అందుకే మనం ఎలా రక్షింపడ్డాం? విశ్వాసము ద్వారా కృప చేతని మీరు రెండు కలిసి నడుస్తాం మన జీవితంలో. కృప ఎంతున్నా విశ్వాసం లేకుంటే ఏం నువ్వు పొందుకోలేవు. అవన్నీ నీ దగ్గర ఎంత విశ్వాసం ఉన్నా దేవుని కృప లేదనుకో, అప్పుడు కూడా నువ్వు ఏం అనుభవించలేవు, పొందుకోలేవు. ఓకే, అందుకే 2 అవసరం. కృప అంటే ఏంటి? దేవుడు చేసిన భాగాన్ని కృప అని పిలుస్తాం కదా. కృప ఏంటి? దేవుని భాగం, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు చేసిన సమస్తాన్ని మీరు ఏమని పిలిచచ్చు? కృప. అయితే ఆ యొక్క సమస్తాన్ని, ఆ కృపని నువ్వు స్వాధీనం చేసుకోవాలా, నీ జీవితంలో అనుభవించాలా. కృపలో ఏముంది? ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మేలుని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, దూతలని చుట్టూ పెట్టాడు. ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం కృప అని పిలుస్తాం. అయితే కృప ఎంతున్నా విశ్వాసం లేకుండా నేను తీసుకోలేము. అందుకని విశ్వాసం ఏంటి? మన భాగం. కృప ఏంటి? దేవుని భాగం. సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రతిదీ ఆయన వాగ్దానాలు కానీ ఆయన ఏమి చేసేసాడు అవన్నీ ఆయన భాగం అయిపోయింది. ఇప్పుడు విశ్వాసం అనే దానికి చాలా అవసరం. విశ్వాసం అంటే ఏంటంటే మీనా భాగం, మీనా రెస్పాన్స్, మీనా మీరు నేను చేయాల్సిన భాగం, మీనా భాగం విశ్వాసం. ఈ 2 కలిసినప్పుడు మనం ఏది లేదు ఈ సృష్టిలో అనుభవించలేము. త్వరలోనే మనం బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఈ 2 కలిసి. ఏ 2? కృప, విశ్వాసం. రేపు సంవత్సరంలోనే కట్టుకోవచ్చు. రేపు సంవత్సరం లోపలే కట్టుకోవచ్చు. అంత ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి, దేవుడు ఇచ్చేసాడు. సో మనము విశ్వాసం ద్వారా పొందుకోవాలి. అందుకే నోరు తెరిసి ఎప్పుడు చెప్పాలా? మనం కొత్త బిల్డింగ్ కట్టుకుంటాను, మరి పెద్ద స్థలం తీసుకుని పెద్ద బిల్డింగ్ కట్టి ఇంకా ఈ యొక్క బాధ లేకుండా సెంట్రల్ ఏసీతో మేము ఆరాధించిపోతున్నాం. మీకు నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ రోజు కనీసం 2-3 సార్లు నీ పదం చెప్పినావా, ఖచ్చితంగా దేవుడు కట్టి మిమ్మల్ని నన్ను ఉంచుతాడు. మన దగ్గర ఏం కొదవ లేదు.
మన దేవుడు కోట్లు 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 బిలియన్ల డబ్బులు ఆయన దగ్గర ఉంది. అందుకే ఆకాశాన్ని తెరిచి పట్టజాలంతో ఇస్తానని చెప్పాడు. ఆయన చెప్పింది చేయకుండా ఆయన అబద్ధికుడు అవుతాడు కాబట్టి ఆయన చెప్పింది చేసింది. కానీ ఏం కావాలి ఆయనకి? చెప్పండి, ఏం కావాలి ఆయనకి? అది నీ నా భాగం కావాలి. అందుకే సంఘం నిలబడింది అనుకో, ఇంకా చాలు ప్రభువా, టెంట్లో ఈ షెడ్లో 10 ఏళ్ళ నుంచి ఉంటాము మేము, ఇక మాకు ప్రాపర్ బిల్డింగ్లోకి వెళ్ళాలి మేము. హీ విల్ డూ దట్. హీ హాస్ డన్ దట్. నాట్ హీ విల్ డూ, హీ హాస్ డన్ దట్. ఆల్రెడీ చేసేసి ఉంటారు. ఓకే, జాగ్రత్త. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు నీకు నాకు కావలసినవన్నీ ఆల్రెడీ డన్ గివెన్. అది టాపిక్. కృప ద్వారా మీకు నాకు కావలసినవన్నీ ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. క్రైస్తవులు స్ట్రగ్లింగ్ లైక్ క్రైస్తవులు ఇబ్బంది పడిపోతున్నారు తెచ్చుకోవాలని. ఈరోజు నేను అదే ప్రీచ్ చేయబోతున్నాను. సో ఇది ప్రీచ్ చేయాలంటే పౌలు యొక్క ప్రార్థన ఈరోజు మనము చూడబోతున్నాం. అందులో నుంచి చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు నేను చెప్పాలా. ఓకే, సో ఈరోజు మనము పౌలు యొక్క ప్రార్థనలోకి వెళ్దాం. ఫస్ట్ ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2 నాతో బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2 పౌలు ప్రార్థన చాలా విశేషమైన ప్రార్థన. మీరు ఇక్కడ చూసినట్లయితే 1:15 నుంచి ఎవరు చూస్తారమ్మా? ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చాలా పెద్ద ప్రేయర్. కొన్ని పాయింట్స్ ఇక్కడ మీరు చూసినప్పుడు పౌలు ప్రార్థన చేస్తాడేది అది ఈరోజు నేను మీకు వివరించి చెప్పాలి ఏం చేస్తున్నాను నేను. పౌలు యొక్క ప్రార్థన ఇక్కడ చూసినట్లయితే ఆ దేవునితో అనడంలా ఇది అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది అది అనడంలా. చాలా పవర్ఫుల్ ప్రేయర్ ఇది. ఒక నూతన సృష్టి, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి ఈ ప్రార్థన ముఖ్యంగా చేయాలి. ఇది నువ్వు నేను చేయాల్సిన ప్రార్థన, ఇది నువ్వు నేను మన పిల్లలకి నేర్పించాల్సిన ప్రార్థన, ఒక సంఘము ఎల్లప్పుడూ చేయాల్సిన ప్రార్థన. ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన పిల్లలు. ఈ ప్రార్థన పౌలు దీన్ని మనము క్రొత్త నిబంధన ప్రార్థన అనొచ్చు. రక్తపు నిబంధనలో ఉన్న వారు చేయవలసిన ప్రార్థన ఇది. పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే ఇక్కడ అది ఇది అనలేదు, కానీ మనం చూసుకున్నాం తెలుగులో మీ మనోనేత్రాలు వెలిగిపోబడి జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు అక్కడ చేసి చూస్తే ఆయన హృదయంలో ఏ ప్రార్థన చేస్తానంటే ఆయన జ్ఞానం ఈ తండ్రి ప్రత్యక్షత గల మనస్సుని నీ పునరుత్థాన సామర్థ్యం గురించి వీళ్ళకి తెలియజేయి, వీళ్ళకు చూసేదానికి సాయం చేయి. ఆ విషయాన్ని చూడండి, ఏం ప్రార్థన చేద్దాం అవి అర్థం చేసుకునే దానికి సాయం చేయి. మీరు చూసే టోటల్గా పౌలు ప్రార్థన ఏమంటే ఆల్రెడీ వీళ్ళకి అన్ని ఇచ్చేసేవాడు. యేసు ప్రభు ద్వారా వీళ్ళకి ఇవ్వలేనిది ఏదీ లేదు, నువ్వు అన్ని ఇచ్చేసావు. అది వీళ్ళు చూసేదానికి వీళ్ళ నేత్రాలు విప్పు. ఏ రీతిగా ముందు చూడాలి, ఏమన్నా చూడండి, ఇక్కడ ఈ సైడ్ చూడండి, ఇక్కడ ఉండాలి, ఆ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి. హలో, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే తన ప్రార్థనలో, అయ్యా ఆ రోజు ఎలీషా ఏ రీతిగా అదృశ్యమైనది చూస్తా ఉన్నాడో, ఆత్మీయ లోకంలో చూస్తా ఉన్నాడో, అయ్యా అలా చూసేదానికి వీరికి సహాయం చేయంటున్నాడు. ఏం చూస్తున్నాడు ఎలీషా చుట్టూ సైన్యం ఉంది, సిరియా సైన్యం. ఎలీషా సిరియా సైన్యంతో పాటు తన చుట్టూ ఉన్న సైన్యాన్ని చూస్తాడు. ఎవరు చుట్టూ? ఎలీషా చుట్టూ ఉన్న సైన్యాన్ని. తెలుసు కదా స్టోరీ, ఆల్రెడీ చదివాను. దాసుడు వచ్చి అన్నాడయ్యా ఎలీషా, మన శత్రువు వచ్చి మనల్ని ఆల్రెడీ ఆక్రమించాడు, అయ్యా బంధించబడి ఉన్నాం అన్నప్పుడు ఎలీషా చాలా కూల్గా అంటున్నాడు, మన పక్షం ఉన్నవారు
మన విరోధుల కంటే అధికమై ఉన్నారు అని దేవుడితో అన్నాడు. ఈయన కళ్ళు తెరవండి. దేవుడు తన కళ్ళు తెరుస్తూనే ఆయన కూడా చూడడం మొదలుపెట్టాడు. ఏం ఇవ్వబడింది మనకు అని. ఏం ఇవ్వబడింది నాకు, ఎలీషాకు ఏమి ఇవ్వబడింది? అంతవరకు చూడటంలో ఏమి ఇవ్వబడిందో ఆ క్షణం ఆయన చూడడం మొదలుపెట్టాడు. ఇక్కడ పౌలు ప్రార్థన ఏమంటే, అయ్యా చూసేదానికి సాయం చేయండి. వీళ్ళకి ఆత్మీయ లోకంలో ఏమి ఇచ్చావు, ఏమి వీళ్ళకు ఉంచబడిందో, వీళ్ళకి ఆల్రెడీ నీ కుమారుడు ద్వారా ఇవ్వబడిన సమస్త సామర్థ్యం, అధికారం, ఆరోగ్యం, బలం, అయ్యా వీళ్ళు పరిపాలించడానికి నువ్వు ఉంచి ఉన్నావు. ఆ యొక్క అది చూడడానికి ప్రత్యక్షత గల మనస్సిస్వం వాటిని తొలగించి ఆత్మీయ లోకంలోకి నిన్ను చూసేదానికి సాయం చేయి. నువ్వు ఏమేం చేసావో ఈ వ్యక్తి గురించి, ఈ బిడ్డల గురించి యేసు ప్రభు ద్వారా. అది పౌలు యొక్క ప్రార్థన. నేను మళ్ళీ వస్తాను ప్రార్థనలోకి. సో అందుకే నిన్న వారం మనం చూసుకున్నాం. పౌలు ఏమన్నారు? ఎఫెసీయుల రాసిన 1:3 చదవండి. ఎవరండి వస్తాను అక్కడికి వస్తాను. మీరు చదవండి 1:3 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. చూసే ఏమంటాడు? మన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, చూసారా, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తెలుగులో మీరు చూసి లెత్తికి రాబడింది. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ 4వ వాక్యంలో మీరు చూసినట్లయితే, జగత్తు పునాది వేయబడక ముందే నీకు నాకు సమస్తం ఇచ్చేసాడు. చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. ఒక రకంగా మీరు స్ట్రైట్ గా చదివినప్పుడు ఏంటి అన్ని ఆశీర్వదించి జగత్ పునాది ముందు వేయకముందు ఏంటి? నేను ఆల్రెడీ కొంచెం చెప్పాను లాస్ట్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఏంటి జగత్ పునాది వేయబడే ముందు ఆయనలో మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసాడంట. ఇస్తాడు కాదు, ఇచ్చేసాడు. జాగ్రత్త వినండి. లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, జగత్ పునాది వేయబడి అన్ని ఇచ్చేసాడంటే దేవుడు ఆయనకు అన్ని తెలుసు. ఆల్రెడీ చూశాడు ఆయన సమస్య ఏం జరగబోతుందో. సో ఈవెన్ ఆదామును సృష్టించబడక ముందే నీకు నాకు దీవించేశాడు ఆయన. అదెట్లది? జాగ్రత్త వినండి. ఆదామును కూడా తేకముందే దేవుడు చూశాడు ఏం జరగబోతుంది అని. దేవుడు, అందుకే దేవుడు చూసినప్పుడు దేవుడికి అర్థమైంది, ఓకే నేను అన్ని సృష్టించాను. ఆమెను ఆకాశం, భూమి, ఆమె ఇవి అన్ని సృష్టించిన తర్వాత ఆదామును సృష్టిస్తాను. ఆదాము పాపం చేశాడని ఆల్రెడీ ఆయన చూసేశాడు. ఆ తర్వాత ఏమవుతుంది అది కూడా చూసేసాడు. ఏమవుతుంది ఆ తర్వాత? తన తర్వాత ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళందరూ శాపము, పాపము, రోగము, దరిద్రము, బీదరికము అన్నీ కలిగి మనిషికి ముందుకు ప్రయాణమవుతాడు అని ఇది కూడా చూసేశాడు. నేనేం చేయబోతున్నాను నేనేం చేయబోతున్నానంటే నా కుమారుడిని పంపించబోతున్నా. ఆ యొక్క పాపాన్ని తొలగించి ఆ తర్వాత ఎవరైతే యేసు ప్రభుని రక్షకుగా అంగీకరిస్తారో, ఆదాము నుంచి ఏమేమైతే మనిషిలో ప్రవేశించారో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారిలోకి అవి ప్రవేశించి కూడా ఆపేస్తాం. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు ఇవన్నీ? చెప్పాలి ఎవరన్నా. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? గట్టి చెప్పాలా? అది మీకు దండాలు. హలో, యేసు ప్రభువు ఇంకా అసలు ఆదామే రాకముందే ఇంత ఫిక్స్ అయిపోయింది. అందుకే యేసు ప్రభుని నువ్వు ప్రభు అని వెంటనే ఈ లోకంలో ఆల్రెడీ లా ఇట్ ఈస్ రిటర్న్ లైక్ ఇన్ దిస్. అందుకే రిటర్న్ అవసరం మనకు. సాతాను ముందర ఆ పదం వాడటం. ఆల్రెడీ యేసు ప్రభుని రక్షకుగా అంగీకరించిన నీకు ఆదాము నుంచి వచ్చినది ఏది లేకుండా యేసు ప్రభులో ఉన్న యేసు ప్రభు అన్ని ఆశీర్వాదాలు వేసేసి యేసు ప్రభునే తెచ్చి నీలో పెట్టేశాడు దేవుడు. ప్రభు అంటున్నా యేసు ప్రభు అంటే ఇప్పుడేం తెలుసా, నువ్వు యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. దేర్ ఇస్ నో కర్స్ అట్ ఆల్. దేర్ ఇస్ నో డెత్ ఇన్ యువర్ లైఫ్. దేర్ ఇస్ నో ఎనీ లైక్ పావర్టీ ఆర్ sickness, nothing growing as Jesus is so I am in this world. ఎగ్జాక్ట్ ఇమేజ్ నువ్వు నేను ఎవరి యొక్క? దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క. అందుకే బైబిల్ మాటకి మనం లోకం నుంచి వేరు చేయబడి ఉన్నాం. మనం లోకస్తులం కాదు,
భయభరము, దేవుని యొక్క అభిషక్తులము. అది దానికి అర్థం. ఏమర్థం? జగత్తి పునాది వేయబడే ముందే క్రీస్తులో మీకు ఆయన సర్వాన్ని ఇచ్చేసాడు. ఓకే, అది దాన్ని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వీళ్ళకి అర్థమైందంటే సాయం చేయి. ఓకే, ముందుకెళ్తాం. నేను మళ్ళీ ఇక్కడికి వాపస్ రావాలి. ఓకే, వస్తాను. ఈరోజు ఒక పాయింట్ నేను చెప్పి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసుకుందాం. మన కూర్చున్న వీళ్ళు మీరు అందరు కానీ నేను కూడా ఒకప్పుడు ఇది ఎప్పుడు మనం అందరూ నమ్ముతాం. ఏమంటాం? ఏ విషయం అంటే, ఒకరోజు నేను చనిపోయిన తర్వాత ఆహా స్వర్గానికి వెళ్తాను. వాడు కూడా తిరిగి నీలే ఆస్మాన్కి వారు జాయింగే వచ్చేంతమంది మంచి వాడు చాలా సూపర్ सा हिंदीలో जहां ఏంటది, मेरा यीशु रहता वहां हम मिलेंगे बादलों पे देखने सामने. ఓకే, జాగ్రత్త. అందరూ ఉంటుంది స్వర్గానికి వెళ్దాం, నా ప్రభు సన్నిధిలో నిలబడతా, ఆహా ఎంత ఆనందము, దూతలతో నేను కలిసి దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా. ఓ నీతిమంతులకు పౌలు, ప్రవక్తలు, మోషే అందరితో కలుస్తా. ఇర్మియా, జెర్మియా ఎవరు ఉన్నారో మొత్తం అందరూ ఆహా ఆహా దినం. చాలా మంది తప్పేం లేదనుకోండి, అందరికీ ఉండాల్సిన థాటే. కానీ మీకు తెలుసా బైబుల్ ఏమంటుందంటే, మనం ఆడ ఏడుస్తాం. ఆడ మనం ఒకటి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, అందుకే పౌరు ప్రార్థన అదే. చాలా మంది అంతా ఆడే, ఈడేముంది, ఈడేం లేదు. అందుకే పాటలు కూడా పాడలేము మనం, చేతులు ఊపలేము మనం, తప్పలు కొట్టలేము మనం. ఇది కూడా ఆడి మీద చూసుకుందాం, తప్పట్లు ఈడ ఎంత బాధ తెలియదు. నా జీవితం ఎంత కష్టాల్లో వెళ్తాం. కారణం ఏమంటే తెలియదు కాబట్టి మనకి ఏంటి మనం అని. ఓకే, జాగ్రత్త. మీరు నేను అక్కడికి పోయి, మీరు నేను అనుకుంది అనుకోండి, క్రైస్తవ చాలా మంది దేవుని బిడ్డలో అక్కడికి పోయి ఏడుస్తారు. ఎక్కడ? స్వర్గంలో. ఎందుకో మళ్ళా వస్తాను, మీకు ఎందుకు ఏడుస్తాను దీన్ని చెప్పే ముందు, ఎందుకు ఏడుస్తారో చెప్పే ముందు కొద్దిగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఓకే, చాలాసార్లు మనం అనుకుంటాం స్వర్గంలో పోయిన తర్వాత సర్వము కొత్తవైతే మారిపోతాయి. లేదు, నువ్వు అనుకున్నంత మార్పు ఉండదట. ఎందుకు నేను చెప్తాను. దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు నేను ఎలా సృష్టించబడి ఉన్నామో అర్థం చేసుకోవాలి. మనము త్రైపార్ట్ బీయింగ్, తెలుసు కదా మీకు. త్రైపార్ట్ అంటే మీరు నేను. అబ్రహాం కదా ఊపిరి మానేసి మీరు నేను ఎన్ని భాగాలు చెప్పడం మీరు కనిపెట్టిన సార్ బాగా మా భాగాలన్నీ వేరైపోతానే. ఓకే, ఎన్ని భాగాలతో సృష్టించబడిందా మనం? 3 భాగాలు. ఇది అర్థం చేసుకుంటే పౌలు ప్రార్థన నీకు అర్థమైంది ఈజీగా. నువ్వు నేను 3 భాగాలలో తయారు చేయబడ్డాము. ఒకటి శరీరము, రెండవది మనస్సు, మూడవది లోపల ఆత్మ. మనం యాక్చువల్లీ మెయిన్ మన మూడింట్లో ఆత్మ ముఖ్యం కాదు. ఓకేనా? ఎట్లా ఈ 3 భాగాలు. ఓకే, ముందు చూడండి. ఈ 3 భాగాల్లో స్వర్గానికి పోయిన తర్వాత ఏ దాంట్లో ఏం చేంజెస్ వస్తాయి, ఇక్కడ ఏం చేంజెస్ వస్తాయి మనం చూసుకున్నాం. ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరము ముందు చూడండి. శరీరము మందే పోయిందా మొత్తం అంతా పోయిందా? చూసిన ఫోన్ చేస్తే మనం వచ్చి చేస్తాం. ఓకే, ముందు చూడండి. మీరు చూస్తే ఈ శరీరము గురించి ఫస్ట్ చూసుకున్నాం. ఈ శరీరము బైబిల్ చెప్తుంది పాపపు శరీరం అని. ఓకే, అందుకే ఈ శరీరంలో రోగాలు, ఆ వేదన, బాధ, శరీరంలో సమస్యలు మనం చూస్తాం. యాక్చువల్గా దేవుడు ఈ శరీరాన్ని సృష్టించినప్పుడు అలా సృష్టించాడు. ఎలా? ఇప్పుడు ఉండే స్థితిలో దేవుడు సృష్టించాడు.
దేవుడి లెక్క ప్రకారము ఈ శరీరం ఎప్పుడు రోగంతో పడకుండా ఉండాలి అని దేవుడి శరీరాన్ని మనకి ఇచ్చిండేది. దేవుడి దృష్టిలో మన ముసలితనం లేదు. ఇప్పుడు ముసలోళ్ళు అయితానం కదా, అది లేదు యాక్చువల్గా. ముందు ఆయన సృష్టించినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు శరీరం ఇచ్చినప్పుడు, ఈ శరీరం ఎప్పుడు యవ్వన ప్రాయంలో ఉండాలని, చనిపోకుండా యుగ యుగాలు బ్రతికే దానికి ఈ శరీరాన్ని దేవుడు సృష్టించాడు. పాపం చేయడం ద్వారా ఈ శరీరంలోకి అనేక రోగాలు ఇవన్నీ వచ్చాయి. పాపము కారణం. ఈవెన్ ముసలితనము, మీ ముఖంలో ముడతలు, శరీరంలో ముడతలు మనిషికి వస్తాంటది. అది దేవుని ప్లాన్ కాదు, అది పాపం వల్ల వస్తాంటది మీ శరీరంలో. అందుకే నువ్వు వాక్యంతో నిలబడినప్పుడు నీ శరీరాన్ని ఇప్పుడు కూడా అందంగా పెట్టుకోగలవు, బలంగా పెట్టుకోగలవు, రోగంతో లేకుండా చేసుకోగలవు. అయినా పాపము శరీరం కాబట్టి దీనివల్ల మన శరీరం ఇలా తయారైతా ఉంటాయి. ఏనైనా ఎవరికి లేదు కదా, సంతించదాన్ని ఎక్కడైనా ఫీజు అయిపోయింది. చాలా ముందు చూడండి, ముందు చూస్తున్నారా? ముందు చూడండి. కరెంట్ మీద ఎక్స్పెక్ట్ లేదు. మీరు కరెంట్ మీద కాలేదు, మీరు కాదండి కానీ వినండి. ఓకే, ఈ శరీరము ఈ స్థితిలో ఉన్న కారణం పాపం. వింటారా కదా? అయితే ఏ రోజు యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడో, అమ్మ అందరూ చూడండి, ఆ రోజు ఐ బ్లింకింగ్ లోపల, అంటే క్షణం అనుకో, రెప్పపాటున నా శరీరము కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అయినా వింటారా? ఎవ్రీథింగ్ లైక్ కంప్లీట్ చేంజ్ అవుతుంది. ఏ శరీరం మనకు వస్తుందంటే మహిమ గల శరీరం వస్తుంది. అదేదో ఈ రోజు ఏం చేసే పేరు కదా అంటారు. ఎస్, ఆ శరీరాన్ని ఏ అగ్ని కాల్చలేదు, ఆ శరీరాన్ని ఏ నీళ్లు ముంచలేవు. ఆ శరీరము మహిమ గల శరీరం. ఓకే, ఆ శరీరంతో మనం యుగ యుగాలు జీవించబోతున్నాం. ఇది శరీరంలో వచ్చే మార్పు. ముందు చూడండి, నేనేం చెప్తున్నా, ఈ మూడింట్లో వచ్చే మార్పు గురించి ముందు తెలుసుకుంటాం. ముందు ఇక చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సో బాడీలో ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. ఇది ఈ శరీరం ఉండదు. రెండవది మనస్సు. మనస్సు గురించి బైబిల్ ఏమంటుందంటే 12:2 తీసిపెట్టిన రోమిలకు రాసిన పత్రిక. మనస్సు మీరు నేను ఇక్కడ మార్చుకునేదానికి దేవుడు ఇచ్చాడు. కొంతవరకు మార్పు ఉండదు, కానీ ఆ వేదన కంప్లీట్ మార్పు ఉంటుంది. ఒకే ముఖ్యం చూడండి, ఈ వాక్యం చాలా ముఖ్యమైనది మీకు నాకు. చదువునైనా 12 మనసు గురించి, శరీరం గురించి విన్నారు కదా. శరీరం గురించి, శరీరము కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఎవరైతే యేసు ప్రభువులో ఉన్నారు. ఇక్కడ ఈ మాట వినండి, మనసు గురించి. చదువునైనా మీరు చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది బైబిల్లో. మీకు ఆనందంగా అనుసరణ జీవించాలని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. మీరు ఈ లోక ప్రకారము అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ పని దేవుడు మనకంటాడు, రూపాంతరం పొందుడి. రూపాంతరం అనే పదము చాలా చాలా ఇంపార్టెంట్ పదం. గ్రీక్ బైబిల్లో మీరు చదివితే అక్కడ మెటమార్ఫోసిస్ అనే పదం వాడబడింది. ఓకే, జాగ్రత్తగా వినండి. మెటమార్ఫోసిస్ అనే పదము ఏ దానికి వాడబడుతుందంటే, గొంగలి పురుగు సీతాపురుగు చిలుకగా మారే ప్రక్రియను మెటమార్ఫోసిస్ అంటారు. ఇక్కడ ఇది మన జీవితంలో జరగాలని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు నువ్వు నేను గొంగలి పురుగులో ఉండొచ్చు. ఎక్కడ? మనస్సులో. గొంగలి పురుగు అంటే తెలుసు కదా, అసహ్యం ఉంటుంది కదా. కొంతమంది వాళ్ళని వాళ్ళే అసహించుకుంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్సును చూసి. ప్రజలంతా వాళ్ళని చూసి అసహించుకుంటా అంటారు. రే కదా, ఎంత చెడ్డోడు, లేకుంటే ఎంత కోపిష్టి, ఎంత దుర్మార్గుడు, చెడ్డ కళ్ళు కలిగిన వాడు, అపవిత్రమైన నేత్రాలు కలిగిన వాడు. వింటారా? మీరు వినండి ప్లీజ్. ఇది కారతే కారదు, కానీ ఇది వినండి. ఇంకా కారు నేను చెప్పేది ఇంటే. చాలా బైబిల్ అంటుంది మనస్సు రూపాంతరం చెందాలా. అయితే ఏం చేయాలంట? మనం రూపాంతరం చెందాలి అంటే ఈ లోక మర్యాదను అనుసరింపగా. ఏంటండి నేను చెప్పునా, మీరు యేసు ప్రభువుల ఈ భూమి మీద జీవించగలరు.
ఈ మైండ్ని మెటమార్ఫోసిస్ చేసే విధానం ఏంటి? గొంగలి పురుగు ఏం చేసింది? కుక్కూట్లో పోయి 14 రోజులు 20 రోజులు ఉంటుంది అక్కడ. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు బటర్ఫ్లై రంగుల దీంతో బయటకు వస్తుంది. ఎంత నీచమైనగా కనపడే ఆ యొక్క పురుగు ఎంత గణనీయంగా మారడానికి కారణము దేవుడు యొక్క సృష్టి. చూడండి, దాన్ని మరలా సృష్టించాడు ఆ దేవుడు. బటర్ఫ్లై సృష్టించబడదు ఈ లోకంలో, గొంగలి పురుగు మాత్రమే సృష్టించబడేది. బటర్ఫ్లైని దేవుడు ఎప్పుడు సృష్టించడు. బటర్ఫ్లై గొంగలి పురుగుకి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, నువ్వు కోరుకుంటే నువ్వు బటర్ఫ్లైగా మారగలవు. అసహించబడే నువ్వు అందరి ద్వారా ప్రేమించబడేటట్లుగా నువ్వు మారగలవు. నేను బయట లోపల రాలా, ఏం కాదు, లోపల అందరూ ఉన్నారండి. గొంగలి పురుగు గురించి చెప్తాను హరీష్, నేను చెప్తున్నా మీకు గుండె ఈ వాక్యం వినండి. నువ్వు నోరు తెరచి దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పగలిగితే, నీ జీవితం మీద దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు ఏం చెప్తాడో చెప్పగలిగితే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈరోజు బ్రదర్స్, వినండి పిల్లలు, మిమ్మల్ని మీరు కించపరుచుకుంటా ఉన్నారు. నేను ఎంత కోపిస్తున్నాను, నేను గయ్యాలిని మీకు తెలుసు. ఆ తర్వాత కొంతమంది మిమ్మల్ని చూస్తే ఎంత నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, దుష్టుడు, భయంకరమైన వాడు అని మీ గురించి చెప్తా ఉంటారు. నేను ఈరోజు నువ్వు సీతాకు చిలుకలా నేనా శీష ఏంగా ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు మారే సింపుల్, బైబిల్లో చెప్తా సింపుల్ విధానం. నువ్వు నోరు తెరచి నువ్వు వాక్యం చెప్పగలిగితే, యేసయ్యలా జీవించమంటారంటే దేవుడు నువ్వు జీవించగలవుగా. దేవుళ్ళ నువ్వు గుణగణాలు కలిగి జీవించగలవు. ఇక్కడ శిక్షవతి కంటే ముందు చూడు, మొబైల్ పక్కన పెట్టి జోరు పెట్టుకో, ముందు చూడు. మన మాట నిన్నది వాడు నీ పక్కన ఉన్నాడు, నువ్వు నోరు తెరిచి నువ్వు అన్నావు అనుకో, నేను కామ, క్రోధ, లోభ, మద, ఆశ్చర్యాలు లేని జీవాన్ని, నేను దేవుని యొక్క గుణం కలిగిన జీవాన్ని, నేను దేవుని యొక్క గుణగణాలు కలిగిన వాడిని. ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. అర్థమైందా? నేను పరిశుద్ధుడిని. ఇంకా నేను ముందు చూడండి, దేవుళ్ళ ప్రతి మనిషిని నేను ప్రేమిస్తాను. నీలో జలసీన ఉండలో నువ్వు కొద్ది రోజులకి దేవుళ్ళ నీకే డౌట్ ఉంటుంది, ఏమైందో నాకేంటి. ఎంత ఈజీ విధానం పెట్టాడు దేవుడు చెప్పండి. బయట ఏమేమో చేసేస్తున్నారు వాళ్ళ యొక్క మార్పు కోసం. సింపుల్, నువ్వు చెప్పిన ఈ ముందు చూడండి, దేవుళ్ళ అందరినీ ప్రేమిస్తాం, దేవుళ్ళ అందరినీ క్షమిస్తాం. ఎందుకంటే దేవుడికి పుట్టి ఉన్నా, నేను దేవుని గర్భం నుంచి వచ్చి ఉన్నా, దేవుని గుణగణాలు కలిగిన వాడిని నేను. సపోజ్ బ్రదర్స్, ఏ స్త్రీని నేను చూసినా దేవుడు ఎలా చూస్తాడో వాళ్ళని అలా చూస్తాను. దేవుడు ఎలా తలుచుకుంటాడో వాళ్ళ గురించి అలా తలుచుకుంటాం. దేవుని తలంపులు స్త్రీలను చూసినప్పుడు దేవుని తలంపులు ఏమై ఉంటాయో యేసునామములో అవే తలంపులు నాలో ఉన్నాయి. ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. ప్రతి పాఠాలన్నీ నీ కింద పెట్టచ్చు. అదే పౌలు యొక్క ప్రార్థన. నువ్వు దైవత్వంతో నీ స్పిరిట్, యాక్చువల్గా బ్రెయిన్, మైండ్ యొక్క బాడీ నీకు ఎక్స్ట్రాగా దేవుడు ఇచ్చిన పార్ట్లు ఇవి. ఇవి ఆత్మ ముఖ్యం. ఆత్మ చెప్పినట్లే ఈ రెండు వినాలా. టైం అది లేదు, మీకు తెలిసి ఏం చెప్పు. నువ్వు ఏదైతే చెప్తావు సిస్టర్స్, మీకు పక్క ఒక సహోదరి గురించి జలసి, లేకపోతే అసహ్యం, లేకపోతే ఏమేమో మీకు అనిపిస్తా ఉండొచ్చు వాళ్ళ గురించి. నువ్వు దేవుళ్ళ బ్రతికే బ్రతుకుంది నీ దగ్గర. నువ్వు చెప్పు, దేవుళ్ళ నేను కనికరిస్తాను మనుషులని, దేవుళ్ళ నేను దయ చూపుతా మనుషులకు, దేవుళ్ళ నేను ప్రతి మనిషిని ట్రీట్ చేస్తా. ఎప్పుడు చెప్పాలా? 24 hours నువ్వు చెప్పాలా. ఇదే ఒప్పుకోకు సాతాను యొక్క స్వరాన్ని నీలో. లోక మర్యాదను అనుసరించదు, నువ్వు లోకానికి సంబంధించిన దాన్ని కాదు. ఈవెన్ నీలో విషయం లాంటి హృదయం ఉన్నా, నీకు తెలుసు అది. నీకు ఎవరన్నా బాగుపడదంటే నువ్వు చూడలేవు, ఎవరి దగ్గర మంచి ఇల్లు ఉంటే చూడలేవు, ఎవరన్నా వాహనాలు కొంటే చూడలేవు. బాధపడిపో. నేను దేవుడు అసహించుకునేవాడు కాదు. దేవుడికి నువ్వు చాలా ఇష్టం.
దేవునికి తెలుసు నీ సమస్య ఏంటో. నిన్ను తనలాగా చేసుకోవాలని ఆయన కోరిక. నీ నోరు తెరచి నువ్వు చెప్తే ఓకే వినండి, నీ మనస్సు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రెండో భాగం ఇది. ముందు చూడలేనా, ముందు చూడాల, ఇది రెండో భాగం. అయితే ఎస్, కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ కాకపోయినా అక్కడ ఇక్కడ కొద్ది కొద్ది ఉండిపోతుంది. స్వర్గంలో అడుగు పెట్టిన వెంటనే కంప్లీట్ గా మనస్సు కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు నన్ను అడిగితే ఛాలెంజ్ చేసి చెప్పగలను. నేను ఏదో కథ చెప్పడం లేదు, ప్రాక్టికల్ గా నేను అనుభవించి చెప్తాను. నువ్వు దేవుళ్ళ బ్రతకగలవిడా. నిన్ను పొడిసినా కూడా ఎవరైనా తూ అన్నా నీ మీద నింద లేచిన. ఎందుకంటే నేను చూసాను కొంతమంది, వాడి ఇట్లా చెప్పి, ఈ బ్రదర్ ఇట్లా చెప్పి, ఆ సిస్టర్ ఇట్లా చెప్పి. ఇప్పుడు మనసు ఎవరు వింటాను నేను అంత లేదనుకోండి, ఎందుకంటే టీచింగ్ వేరే ఉంటుంది కాబట్టి. నీకు ఎందుకు సార్ జబ్బు రోగం ఉండేది? నువ్వు మనుషుల మీద ఆధారపడి బ్రతికే వ్యక్తి, దేవుడి మీద కాదు. కారణం ఏమంటే అసహించుకో, బాధపడదు, నిరుసాపడదు. ఇకనైనా నోరు తెరుచు. దేవుడు ఎవరిని అసహించుకో, నేను ఎవరిని అసహించుకో. దేవుడు అందరితో మాట్లాడతాడు, నేను అందరితో మాట్లాడతాను. దేవుడు అందరినీ కనికరిస్తాను, నేను అందరినీ కనికరిస్తాను. దేవుడు అందరినీ ప్రేమిస్తాను, అందరి దగ్గరికి వెళ్తాను. దేవుడు సహాయం, అందరికీ నేను సహాయం చేస్తాను. చచ్చిపోతావు ఏ దాంట్లో? మనస్సులో నేను అనేది చచ్చిపోతుంది. ఇది తప్ప నువ్వు 21 రోజులు ఉపవాసం ఉంటే, 40 రోజులు ఉపవాసం ఉంటే ఏం కాదు. ఎందుకంటే మెటమార్ఫోసిస్ అయ్యేదానికి దేవుడు పెట్టిన విధానం ఇది. నీ నోరు తెరిచాడు. ఓకే, రెండోది మెయిన్ గా నాకు చెప్పాల్సింది. మూడోది ఏముంది? స్పిరిట్, ఆత్మ. శరీరము స్వర్గానికి పోయిన తర్వాత కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నమాట. కొత్తగా న్యూ అయిపోతుంది, న్యూ బ్రాండ్. సోల్ కూడా ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, చేయాలి. లేకుంటే నరకమే నరకం ఉంటుంది నువ్వు బాప్తిసం తీసుకున్నా కూడా. అందుకే చాలా మంది బయట అంటారు, బ్రదర్ చర్చికి పోతాడు ఈ మనిషి, ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, కానీ ఎంత దుర్మార్గం సారేడు అని క్రైస్తవుడు గురించి బయట వాళ్ళు ఎందుకంటారో తెలుసా? నీకు తెలియదన్నా ఎలా నువ్వు దేవుడిలో బతకాలో. ఈజీ వే, ఈజీ. కష్టమంతా ఆయన తీసుకున్నాడు. ఓకే, హలో, అతి ముఖ్యమైనది పౌలు ప్రార్థన దీని గురించే. అయితే ఆత్మ, మీరు నేను ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి, ఏం కాదు ఉన్నీలేండి కదా, ఎయిర్ పాస్ అయితే ఏం కాదు. చూడు, ముందర చూడండి. హలో, లేదంటే మీకు ఇదైపోతుంది, ఆ ఏరియా అంత సరిగ్గా ఇది ఏసీ కూడా లేదు మీకు. రెండో వాక్యం కాదు, ఆత్మ గురించి. ముందర చూడండి. ఆత్మ ఏ రోజు మీరు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారో ఆ రోజు న్యూ బ్రాండ్గా చేయబడింది. ఇంకా స్వర్గంలో దీనికి ఏం చేంజెస్ ఉండవు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, 2 కొరింథీ 5:17 ఏం రాయబడింది? ఎందరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన, అంటే దానికి అర్థం ఏం తెలుసా? నీ స్పిరిట్ కంప్లీట్గా నీది పాతది కాదు, క్రొత్త సృష్టి. నీ ఆత్మ కొత్తగా అయింది అప్పుడు. కొంతమంది అనుకుంటారు లైక్, అందుకే చూడండి, ముఖము మారలే మంది మనం యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు. ముఖం మారింటే ఏమయ్యేది? అందరూ యేసుప్రభుని ఈరోజు ప్రపంచమంతా రక్షకుడుగా అంగీకరించేవాళ్ళు. శివాజీ ఏమంటావు కదా, మా బ్లాక్ ఉండేనే కదా, అందరూ వైటే ఉండేవాళ్ళేమో, అందరూ ముక్కులు వలె ఉండేటివి, ఇంటికి ఎవరివి ఊడిపోయేది కాదు. కారణం అందుకే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీలో ఉన్న ఆత్మ, బ్రదర్ వినాలా, కంప్లీట్గా యేసు ప్రభు ఏమై ఉన్నాడో అది నీ ఆత్మలో ఉండేది. ఈరోజు గుర్తుపెట్టుకున్నారు 3 విషయాలు. అందుకే చూడండి, ఒక వాక్యం చదవాలనిపిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, పౌలు ఆత్మ శరీరం గురించి కొద్దిగా విభజించి చెప్తాడు. కొద్దిగా ఆ వాక్యం విందాం. తొందర ముగించాను ఉన్నాం, ఎంత క్విక్గా అయితే తొందరగా ముగిస్తాను నేను. చదువు నేను 1వ అధ్యాయం 21 నుంచి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి. ముందర చూడండి. నా మట్టుకు అయితే ఫిలిప్పు చెప్తున్నాడు, సరే పౌలు చెప్తున్నాడు తన ఆత్మ గురించి. శరీరం పవనే కూర్చోను, అక్కడికి తిరగద్దు, ఊరికే తిరుగుతాను. పొద్దు నుంచి నువ్వు వినలే వాక్యం సరిగా. ఓకే, చదువు నేను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అయినను శరీరముతో. చూడండి, పౌలు
చావు ఏం చెప్పు నేను మళ్ళీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, కూడా క్రీస్తే, చావైతే లాభము. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, చావైతే లాభమా, చావైతే లాభమా. అయినను అయితే శరీరముతో నేను జీవించుట, పౌలు ఏమంటున్నాడు, తన శరీరాన్ని చూపించి, అయితే శరీరములో నేను జీవించుట, నేను ఎవరిని, ఆత్మను, ఈ శరీరములో చదువుమా, జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల. అంటే అంటాను పౌలు, నేను ఆత్మని ఈ శరీరంలో జీవిస్తానా, నేను జీవించుటే ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో. చూడండి పౌలు అంటున్నాడు, ఈ శరీరంలో నేను బతుకుతానా అంటే నేను ఆత్మని జీవిస్తానా. నాకు కన్ఫ్యూజన్లో ఉన్న ఓసారి ఏం కన్ఫ్యూజన్ అంట, చదువు నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు, ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. చూసారా, ఏ రెండి మధ్య? తన ఆత్మ శరీరం గురించి మాట్లాడుతూ దీంట్లో ఉన్నాడంట. ఏం కోరిక అంటుంది చెప్పు. నేను వెడలిపోయి, చూసారా, నేనంటే ఎవరు, శరీరాన్ని పక్కన పెడతానాడు ఆయన. మీరు నేను ఆత్మలంపులరా, అందుకే అంట నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. చూసారా, ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఏమర్థం దానికి? మనం ఏడుస్తాం ఎవరైనా చచ్చిపోతే కదమ్మా, కొంతమంది ఆ రోజు మాత్రమే ఏడుస్తారు అనుకోండి. కానీ మీకు తెలుసా, ఈ లోకం నుంచి బయటకు వస్తూనే మనిషి ఎవడు తిరిగి రాలని కోరుకోడు మళ్ళీ శరీరంలోకి. నిజం చెప్తున్నాను మీకు, క్రైస్తవులుగా ఎందుకు చెప్పాలంటే ఈ పాయింట్ తెలిసినలా. చాలాసార్లు మనోళ్ళు ప్రీచింగ్ అట్లే ఉంటుంది, చనిపోయినప్పుడు కొంతమంది భావన అట్లే ఉంటుంది, దేవుడే చంపాడని. అర్థమవుతుందా? నేను చెప్తున్నా, మాకు బాధేస్తుంది ఎవరైనా నేను అదిగా చెప్తా ఉండేది. చనిపోయిన తర్వాత ఆ మనిషిని నైనా నీకు 10 కోట్లు ఇస్తాను రారా వాపస్ అనే రాడు. యేసు ప్రభు చెప్పిన పోరు వాళ్ళం. ఎందుకు చెప్పండి, ఏముందంట అక్కడ? ఇప్పుడు ఏం చెప్పాడు పదం ఆయన? క్రీస్తుతో ఉండేలా నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఎందుకంటే ఆ పరిస్థితి అట్లా ఉంటుంది పిల్లరాడ. ఎవరు కోరుకోరు ఇక్కడ రావాలని. ఓకే, ఎందుకంటే దేవుడు చనిపోదానికి కాదు మనం సృష్టించిండేది, ఎప్పుడు జీవించేదాన్ని. అందుకే ఒక మనిషి చనిపోయినప్పుడు ముఖ్యంగా యేసు ప్రభులో ఉంటే ఆ వ్యక్తి చాలా ఆనందిస్తాడు. కాబట్టి అందుకే పౌలు అంటాను, నేను పోవాలనుకుంటాను, ఆడ చాలా మేలు. అయితే ఎందుకుంటాడంట? అయినను నేను శరీరమునందు నిలిచిండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఇది కూడా చదవాల, మీకు అర్థం కావాలని ఈ పాయింట్ తీసుకొచ్చా. అయితే నేను బతికి ఉండాలనుకుంటాను. ఎవరి కోసం అంటే, ఆడిపోతే చాలా మంచిది, హ్యాపీగా ఉంటాను నేను ప్రభు సన్నిధిలో. కానీ నేను ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటానండి? ఎవరి కోసము? ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద బతికున్నాడంటే ఇది ఒక్కటే లక్ష్యం. ఈ పాయింట్ మీరు నోట్లు బైబిల్లో రాసుకో. నువ్వు దినమంతా ఇంకోరికి దీవెనగా ఉండడానికి ఉండేది. ఎట్లా దీవెనగా ఉంటావు? యేసు ప్రభు గురించి చెప్పడం వలన. సువార్త చెప్పడంలో ఎప్పుడు వెనకాడకూడదు. ప్రభు గురించి మాట్లాడడంలో వెనకాడద్దండి. రోగి కనపన్నాడా, ప్రార్థన చేయండి. సాతాన్ అంటాడు ప్రార్థన చేయకో, ఏం కాకుండా స్వస్థపడుకుంటే ఎట్లా చేయొద్దు. నేను మీకు మాట చెప్తున్నా, ఈరోజు ఉదయకాలమున ఏ మనిషి రోగుల కొరకు ప్రార్థన చేయడం మొదలు పెడతాడో, ఈవెన్ రిజల్ట్ లేకున్నా కూడా నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను, 100% కొద్ది రోజుల్లో మీరు స్వస్థత వరం మీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎతుకుతాన్నాడు దేవుడు రోగుల్ని బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. మన యొక్క వీక్నెస్ ఏమంటే, ఒక ప్రార్థన చేసాం కాలే, 2 రోజు ఇంకోటి ప్రార్థన చేస్తాం, 3 రోజు 4 రోజు వారం 10 నెలలు వదిలేస్తాం. మనకు వరం లేదులే, ఆడ పాస్టర్ క్రిస్ ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు. నో, ఇదే పెద్ద అబద్ధం. నరకం నుంచి నీ చెవుల్లో పడుతూ ఉండేది. నువ్వు ఆల్రెడీ స్వస్థత పరిచేకి అర్హుడవి, యోగ్యుడవి, నీలో ఆ జీవం ఉంది. నేను అదే చూపించబోతున్నాను మీకు. డోంట్ ఎవర్ డూ దట్. కంటిన్యూ రోగుల కొరకు ప్రార్థన చేయడం యేసు ప్రభుకు డార్లింగ్ లాంటిది, ప్రియమైంది అది. అట్లా వాళ్ళకే వరాలు ఇచ్చేది యేసు ప్రభు కూడా. దేవుని యొక్క ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. దేవుడు ఫస్ట్ నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఎట్లా చెప్పాలో దీన్ని? నువ్వు చేసుకుంటూ పోతే చూసుకుంటూ పోతావు ఆయన సామర్థ్యాన్ని. నువ్వు అన్నావు అనుకో, ఫస్ట్ చచ్చిపోతావు అట్లే, కానీ ఏంది చేయలేవు ఈ భూమి మీద. అందుకే విశ్వాసం అనేది చాలా. ఆల్రెడీ ఏమన్నాడు, మీరు వెళ్ళి రోగుల్ని మళ్ళా నువ్వు నల్ల పోతానంటే నీ జీవితంలో ఆ వరం నీకు దొరకదు.
ఓకే ముందు చూడండి ప్లరా. పౌలు ఎందుకు నేను చదివించానంటే, ఓకే లాస్ట్లో ఏం చెప్పాడు పౌలు? ఏమంటాడు? నేను ఉండేది ఎందుకంట? మీకోసం. అట్లే ఉండాలి ఈడుండే ప్రతి ఒక్కరు ఈ చర్చిలో. ఈడుండేది ఎందుకు తెలుసా? కొట్లాడుకుంటా వీళ్ళు పాలిటిక్స్ చేసుకుంటా వద్దు, అది సైతాన్ పని. నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, చాలా చాలా పనున్న వ్యక్తివి. నువ్వు నీ నోరంతా ఎప్పుడు అనుక్షణము శుక్రవారం వింటున్నారు కదా, మొదట ఆయన రాజ్యం, మొదట నువ్వు స్వస్థపరచు ఆ బిడ్డని, మాట్లాడు ఆ బిడ్డతో, స్వస్థపరచు, దేవుని మాటలు చెప్పు, సువార్త చెప్పు. ఇంకోటి కూడా చెప్తాను మీకు, సువార్త చెప్పబుద్ధి కాదు మీకు ముందే భయము, మారడేమో, సువార్త చెప్తే ఏమంటాడో, సువార్త చెప్తే జరగదేమో. అది కూడా సైతాన్ లాంగ్వేజ్. అది నువ్వు చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఒకరోజు ఏమవుతుంది తెలుసా? యేసుప్రభు శిష్యులతో అన్నాడు, ఫాలో మీ అని. అన్నీ వదిలి ఫాలో అయ్యారు. ఆ స్థితికి నేను చేరుస్తాడు దేవుడు నీ విశ్వాసాన్ని చూడాలనుకుంటాడు. నీకంటే ఇష్టం ఆయనకు అందరినీ రక్షించాలని, నీకంటే ఇష్టం ఆయనకు అందరినీ బాగు చేయాలని, నీకంటే ఇష్టం దయాల్ని తీసేయాలని. నువ్వు చేయకోకుంటే ఎలా చేస్తాడు దేవుడు? నీ ద్వారానే చేయాలి. నువ్వు చేయకోకుంటే చేయలేడు. అందుకే సాతాన్ని వెనకలు పడిపోతాడు. చెవులో ప్రార్థిద్దు నిన్న ఆమెకు చేసేవే ఏం బాక్కాలే, వాళ్ళకి చేసేవే ఏం బాక్కాలే, చూడు ఆయన చేసే బాగేందండి, నువ్వు చేసే నీకు కాదు ఈ వరము, నీకు లేదు ఈ వరం, నువ్వు ఉత్త అబద్ధాల సంచిలో ఉన్నావు. అందుకే ఆల్రెడీ చెప్పా, కృపా విశ్వాసం రెండు కలిసి నడుస్తాయి. ఓకే, జాగ్రత్త, నా పాయింట్ వేరే ఉంది ఇప్పుడు. ఇక్కడ ఈ 3 భాగాలు మనం చూసుకున్నాం. మీరే చెప్పండి, దీంట్లో కంప్లీట్గా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యేది అదేమంటారు? ఇన్నంతసేపు విని హలో, కంప్లీట్గా ఈ 3 భాగాల్లో స్వర్గానికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యేది గట్టి చెప్పండి. ఏంటి? మళ్ళీ చూడండి, అనుమానం మీకు ఏంటి? గట్టి చెప్పండి. ఇంకా డౌట్ ఉంది ఎవరికన్నా? శరీరము అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది న్యూ బ్రాండ్ శరీరం దొరుకుతుంది. మనం అంతవరకు ఆరోగ్యంలో ఉండే ఉంది మనకు అర్హత. ఓకే, రెండవది మనస్సు. మ్యాక్సిమం ఇక్కడ నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు మనస్సును. ఇప్పుడు చెప్పాను ఎలాగో, బటర్ఫ్లై కుకున్, అది గొంగలి పురుగు బటర్ఫ్లై మర్చిపోద్దండి వాక్యం ద్వారా. అయితే స్వర్గానికి వెళ్ళిన తర్వాత మిగిలిపోయిన ట్రాన్స్ఫార్మ్ అవుతావు. కానీ ఆత్మ స్వర్గానికి వెళ్ళిన తర్వాత శరీరం మాత్రమే కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్. ఆత్మ చెప్పాలి, ఆత్మ గట్టి చెప్పండి. ఆత్మ ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇక్కడనా? గుడ్. ఇది తెలుసుకుంటేనే పౌలు యొక్క ప్రార్థన మీకు అర్థమయ్యేది. మన యొక్క ఆత్మ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. స్వర్గంలో నిలబడినప్పుడు నీకో ఏది జరగదు. ఆత్మ విషయంలో బాడీ ఒకటి కొత్తగా వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడ ఏమున్నావో అదే ఉంటుంది అక్కడ కూడా. అందుకే నువ్వు ఏడుస్తావు. ఇంత చెప్పి ఏడుస్తావు అంటే ఏం సార్? జాగ్రత్తగా వినంటారా? స్వర్గంలో మీరు నేను పోయినప్పుడు అబ్వియస్లీ అక్కడ ప్రభు ఉన్నాడు, దూతలు, ఆనందం, సాతాను ఉండడు. లైక్ చాలా మీరు ఎంతనో ఊహించుకోండి. బట్ కానీ నువ్వు ఏడుస్తావు. చాలామంది ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? ఎందుకంటే ఆట నుంచి అందరినీ నరకాన్ని పంపిస్తాడు దేవుడు. అందుకే అది ఆలోచనలు కూడా రానిదని చాలా ఘోరమైంది. ముందు చూడాలి సిస్టర్ ముందు చూడండి. ఎందుకు ఏడుస్తారు? ఆ ఏడుపు కాదు. ఏడుపు ఏమో ఏమవుతుందో. నువ్వు ఆల్రెడీ దేవుని డార్లింగ్వే, నువ్వు ప్రియురాలువే, దేవునికి నువ్వు బిడ్డవే. నువ్వంటే నీకోసం చచ్చిపోయినాడు. అందుకే ఈస్టర్ రోజు నేను చెప్పాను కదా, తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీరగని వాడు ఇంకా నీకు ఏమీడు. దోషి ఎవరు? మా మీద ఇంకా దోషారోపణ చేసేవాడు ఎవడు? ఎందుకంటే ఆయనే తన కుమారుని మా కోసం చంపేస్తే. అందుకే మాకు ఏ శిక్ష? క్రీస్తు ఉన్నవారికి ఏ శిక్ష? మళ్ళీ ఎందుకు ఏడుస్తానంటే, అయ్యో నేను ఇంత సామర్థ్యం గలవన్నా, నాకు ఇంత బలం ఉన్నిందా, పోనీ ఇంగ్లీష్ చెప్తాను, నాకు ఇంత పవర్ ఉన్నిందా, అథారిటీ ఉన్నిందా నాకు, నేను ఇంత సామర్థ్యం గల వ్యక్తి నా ఈ భూమి మీద,
ఎందుకు నేను వాడుకోలేకపోయాను నాకున్న పవర్ అంతటిని, అథారిటీని, నాకున్న జీవాన్ని? నేను ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు చేయు కార్యములన్నీ చేయుటకి సమస్తము కలిగి ఉంటున్నా నేను. మీరు 21:4 ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఆయన మన యొక్క బాష్ప బిందువును అంటాడు. పోన్లే, ఇంకా నీ కొరకున్న ప్లాన్స్ ఏమో తెలుసా? యేసుప్రభు చెప్తాడు అక్కడ. టీవీ స్క్రీన్లో చూస్తే నువ్వు పోతా ఉంటే పేతురు పోయినప్పుడు ఎలా ముందర చూడాలి. ఆయన చింటూ, ఈ పాప పేరేంటి? నీ పేరు అనుష. ముందర చూడు. హలో, ముందర చూడు. నేను హలో. పేతురు పోయేటప్పుడు ఏం జరుగుతా ఉన్నో అదే నీ కొరకు రాసి ఉంటుంది. హలో, యాజ్ జీసస్ ఈజ్ సో ఐ ఆమ్ ఇన్ స్పిరిట్. ఆడ ఏడుస్తారు చాలామంది క్రైస్తవులు. కారణం ఏమంటే, నా చేతుల్లో లక్షల మందిని రక్షించి లక్షల మందిని నేను హాస్పిటల్ నుంచి విడుదల చేసేంత ఆ జీవితం అన్నది. అయ్యో ఎంత అజ్ఞాని నేను, అయ్యో ఎంత అజ్ఞానంలో జీవించా, నేను ఎందుకు చేయాల్సినవి చేయలేకపోయాను, ఎంత మూర్ఖత్వం ప్రవర్తించాను, ఎక్కడ పరిగెడతాంటే నేను చాలా బాధపడతామాడ. అందుకే ఈ 3 స్పిరిట్లో నువ్వు దేవుడు ఏమై ఉన్నాడు, యేసుప్రభు ఏమై ఉన్నాడు, నువ్వు అదే ఉన్నావు. అందుకే పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. యేసుప్రభు అన్నాడు, యూ కెన్ డూ ఆల్ థింగ్స్. బైబిల్ ఏమంటుంది? యేసుప్రభు చేయు కార్యములన్నీ. దట్స్ ద కండిషన్ ఆఫ్ మీ అండ్ యువర్ స్పిరిట్. నా ఆత్మ యొక్క స్థితి అది. ఈరోజు నువ్వు పరలోకాన్ని భూమి మీదకి తెచ్చే వ్యక్తివే. నువ్వు ట్రాన్స్ఫార్మర్వే. అర్థమవుతుందా నీకు? పౌలు యొక్క ప్రార్థన ఏంటి? నాయనా, మీకు నేను ఆల్రెడీ చెప్పా, మైండ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కొంతవరకు, చాలా వరకు ఈడవుతుంది, చేసుకోవచ్చు నువ్వు మైండ్ని. శరీరం మాత్రం నువ్వు ఏమి చేయలేవు. జాన్ వింటాను కదా, కనెక్ట్ కాలే. జాన్కి ఏమవుతుంది? శరీరం ఆడ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కానీ బాగా నువ్వు ఈ లోపల ఉన్నావే, నువ్వు ఆల్రెడీ దైవత్వంలో పాలిభాగస్తుడైనావు. నువ్వు యేసు ప్రభుకున్న సామర్థ్యం అంతా కలిగిన వాడు. అందుకే పౌలు యొక్క ప్రార్థన ఏమో తెలుసా? ఏం ప్రార్థన అయినా తెలుగులో? ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు నేను తెలుసుకోవాలని. ఆయనను పునరుత్థానం చేసిందే శక్తి. ఎవరిని? యేసు ప్రభుని పాతాళం నుంచి బయటికి తెచ్చిందే, సమాధి నుంచి బయటికి తెచ్చినది కాదు. ముందర చూడండి, ఆయన నరకంలో ఉండగా ఏ సామర్థ్యం, ఈ సృష్టిలో అన్నిటికంటే బలమైన సామర్థ్యం అప్పుడు ఉపయోగించబడింది, దేవుని సామర్థ్యం, దేవుని పవర్. ఆ సామర్థ్యం ఏదైతే లేపిందో ఆ సామర్థ్యం మీలో నాలో ఉందంటున్నాడు పౌలు. దాన్ని అర్థం చేసుకునే దానికి వీరికి జ్ఞానం ఈ సాల్. నాకు ఇలాగ ఇండ్లిద్దు, అది ఇండ్లి అది నేను అడగను, ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది పిల్లరా. నా స్పిరిట్, క్రియేటివ్ స్పిరిట్ క్రియేట్ చేయగలదు ఈ సృష్టిని. ఓకే, రండి ముందుకు వెళ్దాం. ఓన్లీ 15 minutes, 12 దాటకూడదని నిర్ణయంతో వచ్చాను. దేవుని చేతిలో ఉంది అదంతా. ముందు చెప్పండి జల్దీ. హలో, చూడండి, ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే ఈ పవర్ గురించి. ఏం గురించి? ఈ పవర్ గురించి, దేవుని యొక్క శక్తి గురించి మనం చూస్తాం. ఎందుకంటే ఆ శక్తి మనలో ఉంది. మనం బైబిల్లో ఏడ చూడగలము దేవుని శక్తి? చాలా చోట్ల చూడగలము. మెయిన్గా 2 చోట్ల చూసుకుందాం. మెయిన్ శక్తి దేవుడు చూపించలేదు. ఓకే, చాలా చోట్ల చూపించాడు బైబిల్ అంతా. ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పవర్ దేవుంది ఎక్కడ చూస్తావంటే నువ్వు 1వ అధ్యాయంలో చూస్తావు. చూస్తావా? 1వ అధ్యాయం తీండి ఎవరన్నా చూస్తా ముందో లేదా అక్కడ. జాగ్రత్తగా నేను పేరా తొందర ముగిస్తాను. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. లాస్ట్లో మీకు ఈ విషయాలు తీసుకుని వెళ్ళండి. పౌలు యొక్క ప్రార్థన మనం చూసుకుంటాను. చదువు నేను ఎవరైనా ఆదికాండం 1వ అధ్యాయం
మొదటి ఆదియందు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను దేవుడు భూమి ఆకాశం సృజించును. భూమి నిరాకారముగా మా ఇంటి అన్నారు కదా, సౌండ్ పెట్టండి ఆయన దివ్యాది. భూమి నిరాకారముగాను ఇంకా పెట్టాల సౌండ్. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశ, దేవుని సామర్థ్యం గురించి మాట్లాడుతున్నా ఈనాలను. ఎందుకంటే దేవుడు పౌలు ప్రార్థన ఏంటంట, ఈ సామర్థ్యం ఏడుంది ఇప్పుడు, దేవుని యొక్క సామర్థ్యం బలం ఏడుంది, పవర్ ఏడుంది, మనలో ఉంది, మన స్పిరిట్లో, నువ్వు నీలో. ఓకే, ఆ బలం గురించి చూసుకుంటున్నాము. ఇక్కడ మొదటి ఒక వాక్యం ఏమనబడి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ తర్వాత ఏమనబడింది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని యొక్క బలాన్ని మనం చూడబోతున్నాం. దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు అక్కడ, అయితే ఆ భూమి ఆకాశం నిరాకారంగా శూన్యంగా ఉంది. దేవుని బలం చూడండి, దేవుని యొక్క పవర్ చూడండి, దేవుని యొక్క సామర్థ్యం చూడండి. చదువు నేను ఇప్పుడు. దేవుడు ఏం చేశాడు, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. ఓకే, తర్వాత చూడండి, దేవుని ఆత్మ, ఇప్పుడు వినాలా, హలో, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా ముందు చూడాలా, వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని ముందు చూడండి ఆయన. దేవుని పవర్ ఈడ మనం చూస్తున్నాం, ఎందుకంటే అదే పవర్ మనలో ఉందని వాక్యం చెప్తాను. ముందు చూడండి, ఎట్లా దేవుని పవర్ మనం చూస్తున్నాం. దేవుని శక్తిని చూడండి, బైబిల్ అంతా చదవాల్సిన అవసరం లేదు కదా. మీలో నాలో ఉన్న శక్తిని చూడాలన్నా మీరు బైబిల్ అంతా చదవాల్సిన పనిలా. మొదటి ఒక 2 వాక్యాలు 3 వాక్యాలు చాలు. అక్కడ ఎట్లుందన్న పరిస్థితి, నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి కమ్మి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది, నిరాకారాన్ని తొలగించి ఆకారాన్ని ఇస్తుంది, శూన్యాన్ని తొలగించి కావాల్సింది నింపుతుంది. పిల్లరా, అంధకారాన్ని తొలగించి ఏం తీసుకొచ్చింది దేవుని శక్తి, వెలుగుని తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, ముందు చూడండి నేను. దేవుని శక్తి ఏం చేస్తుంది ఈ సృష్టిలో, దేవుని శక్తి ప్రతి చెడుని ఫిక్స్ చేస్తుంది. గాడ్ ఈజ్ ఎ ఫిక్సర్ ఆఫ్ ప్రాబ్లమ్, గాడ్ ఈజ్ ప్రాబ్లం ఫిక్సర్. ముందు చూడండి నేను, దేవుని శక్తి ఏం చేస్తుంది, దేవుడు తన శక్తిని కనపరుస్తున్నాడు సృష్టిలో. ఏ విధంగా చూపిస్తాడు తన శక్తి, అక్కడ చెడ్డని చూడండి, అక్కడ మరణాన్ని తొలగించి, అక్కడ ఉన్న చీకటిని తొలగించి, నిరాకారాన్ని తీసేసి సమస్యను దేవుడు పరిష్కరిస్తా అన్నాడు. దేవుని శక్తి నిరంతరము సమస్యను పరిష్కారం చేస్తుంది. దేవుని శక్తి ఎల్లప్పుడూ చెడ్డ పరిస్థితిని మారుస్తూ ఉంటుంది. గాడ్ ఈజ్ ఎ చేంజింగ్ గాడ్. దేవుడు ఏం చేశాడు, చీకటిని తొలగించాడు. ఏ విధంగా, తన శక్తి ద్వారా. అర్థమవుతుందా, హలో, తన బలము ద్వారా అనండి, శక్తి అనండి, పవర్ అనండి, దేవుడు ఏం చేశాడు, చీకటిని తొలగించి వెలుగు తీసుకొచ్చాడు. బైబిల్లో ప్రతి వాక్యం వెంబడి వాక్యం నువ్వు చదివినప్పుడు, చాప్టర్ తర్వాత చాప్టర్ చదివినప్పుడు దేవుని పవర్ దేవుడు రివీల్ చేయడం మనం చూస్తాం. హలో, ఆయన శక్తి ఎటువంటిదంటే ప్లరా, చేంజ్ చేసే శక్తి, ఫిక్స్ చేసే శక్తి ప్రాబ్లమ్ని. అందుకే బైబిల్లో మనం చూస్తాం, హలో, రేహాబు, తామారు, బెత్షెబా లాంటి చరిత్రహీనుల్ని తీసుకొని ఆయన, హలో, చీకటిని తీసుకొని ఆయన వెలుగ్గా మార్చుకున్న దేవుడు. సృష్టిలో అటువంటి వారిని తీసుకొని వారి జీవితం ద్వారా సృష్టిని బాగు చేసుకున్న దేవుడు ఆయన. హలో, బైబిల్లో మీరు చూసినట్లయితే సామర స్త్రీకు శుక్రాలని చెప్పే నేను, ఎవ్వరూ మార్చలేని వ్యక్తిని తన పవర్ మారుస్తుంది. జక్కయ్యని మార్చలేకుండా ఊరంతా బాధపడుతున్నారు, ఇంత దుర్మార్గుడు మా ఊరిలో ఉన్నాడే అని. ఆయన ఒక్క మాట, జక్కయ్య నీ ఇంట్లో ఈరోజు నేను రావాల్సింది, ఆ మాట మార్చేసింది. పిల్లరా, సంఖ్యలతో బంధించబడి గెరాసినీల దేశంలో కూర్చున్న వ్యక్తి యేసు ప్రభు ఒక్క మాట ద్వారా, తన యొక్క సామర్థ్యం ద్వారా జీవితం మారిపోయి ఆ వ్యక్తి బట్టలు వేసుకుని ఆయన దగ్గర కూర్చొని ఆ తర్వాత 10 పట్టణాలను సువార్తతో నింపిన వ్యక్తి. See, God's power changes. God's power fix everything. అలా ముందర చూడండి. ఇప్పుడు ముందర చూడాలా, ముందర చూడాలి మీరు. దేవుని యొక్క శక్తి ఇక్కడ మనం చూస్తాం. దేవుని శక్తి ప్రతి పరిస్థితిని మార్చే శక్తి పిల్లరా. దేవుడు ఆ స్థితిని అంతటినీ తన వాక్యం ద్వారా మార్చుకుంటూ వచ్చి, ముందర చూడాలి, ఇప్పుడు మార్చుకుంటూ వచ్చి దేవుడు 26వ వాక్యంలోకి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు నేను మనిషిని
నా స్వరూపంలో పోలికలో సృష్టించి, హలో, మనిషిని నా స్వరూపంలో పోలికలో సృష్టించి నా స్థానంలో ఈ సృష్టిలో పెడతాను. దేవుడు తన సామర్థ్యాన్ని చూపించి దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇక నా సామర్థ్యము మనిషి ద్వారా నేను వాడుకుంటాను, ఇక నా సామర్థ్యము మనిషి వాడుకుంటాడు అన్నాడు దేవుడు. ముందర చూడాలా, ఏ పవర్ గురించి పౌలు మాట్లాడుతున్నాడనే నువ్వు నేను తెలుసుకోవాలని. ఏ పవర్ శ్మశానం పాతాళం నుంచి యేసుప్రభువును లేచిందో, మరణం నుంచి లేపిందో, ఆ సామర్థ్యం మనం దాని గురించి వస్తాను నేను. ముందు చూడండి. హలో, దేవుని శక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఏం చేశాడంటే తన శక్తిని కనపరిచి ఆ శక్తిని మీకు నాకు ఇచ్చేసాడు. ఈరోజు మీలో నాలో ఉన్న సామర్థ్యం ఎటువంటిదంటే, యెహోవా దేవుడు ఎలా తన సృష్టిని కావలసిన రీతిగా సృష్టించుకున్నాడో అదే సామర్థ్యం మీలో నాలో ఉండేది ఈరోజు. అందుకే ఆయన తన కుమారుడిని చంపి మిమ్మల్ని నన్ను తన కుమారుడు స్థానంలో కూర్చోబెట్టాడు. ఎందుకంటే పరిపాలించాలి ఆయన కోరిక. మీరు నేను ఆయన చేసినట్లే ఈ భూమి మీద నా నోటిని తెరిచి మీరు నేను వాక్యాన్ని విడుదల చేసినప్పుడు నా చీకటి జీవితం మీద, నా నిరాకారం మీద, నా అనారోగ్యం మీద, నా కుటుంబం మీద వచ్చే రోగం మీద, నా వ్యాపారం మీద, నా జీవితంలో దేవుడిచ్చిన ఏ వాగ్దానానికి విరోధంగా ఏది ఈ సృష్టిలో సాతాను తెచ్చిన, చీకటి నిరాకారం ఎవరు తెచ్చిండేది? సాతాను పిల్లలు. మీరు బైబిల్లో చదివినప్పుడు ఇప్పుడు టైంలో నేను ఆల్రెడీ చెప్పాను ప్రీచింగ్లో, ఇక్కడ దేవుడు తన స్వరూపంలో నేను ఇక్కడ పెట్టినది ఎందుకో తెలుసా, తనలాగా నువ్వు జీవించేదాన్ని. ఈరోజు ఒక వీడియో పంపించా నేను, అదే పనిగా క్లాసికల్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎంతమంది చూశారు నేను పంపించిన వీడియో? చేయెత్తండి ఎవరో చూశారు. నాకు తెలుసు ఎవరు ఎత్తారని, ఎందుకంటే మీరు చూడరని. ఎంతమంది చూశారు నేను పంపించిన వీడియో? చింటూ, ఇంకా సౌమ్య, ఇంకా ఈరోజు పని ఉన్నాయి కాబట్టి పాస్టర్ మూడు చూడలే, అందుకని సర్దుతా ఉంది. బ్రదర్ చూసారు. ప్రాక్టికల్గా నేను చెప్తాను చూడండి. మీరు చూడలేదనుకో, పాస్టర్ పంపించేది ఈరోజే కాకుండా సాయంత్రం అన్న చూడండి, నష్టపోతారు. నేను చాలా ఇంపార్టెంట్ అట్లా ఎంత పంపాను. పాస్టర్ క్రిస్ యొక్క జీవితంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను నేను. మీ జీవితానికి చాలా అవసరం ఇది. పాస్టర్ క్రిస్ అప్పటికే సేవలో ఉన్నారు, ప్రీచర్గా ఉన్నాడు, గొప్ప గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు. ముందర చూడాలి సిస్టర్, అనుకోకుండా ఒక రోజు 4 ఏళ్ళ కూతురు క్యారలీనా, అమ్మ పేరు కదా, ఏదో పేర్లేండి, ఒక పాప, తన రెండో కుమార్తె ఉన్నట్లుండి తను నడవలేకపోతాను, క్రిపుల్ అయిపోయింది. 4 ఏళ్ళ పాప. ఈనాళ్ళు అందరూ మీ జీవితంలో ప్రతి సమస్యకు జవాబు నేను చెప్తాను ఇది ఈరోజు. ఆయన పైనుంచి బాల్కనీ నుంచి చూస్తా అంటే ఆ పాప పాక్కుంటూ వస్తుంది పైన. మీరు చదవండి, వినండి, పోయి మెడికల్ మీద పాక్కుంటూ వస్తుంటే ఈయనకు ఆశ్చర్యం, ఏమైంది? 4 years బేబీ కదా, అరే ఎందుకు వస్తాను అట్లా. మళ్ళీ ఆయన దగ్గర పోయి ఏమండి ఏడుస్తుంది, ఆ పాప పాకుతుంది. ఆయన తీసుకొని నిలబెడితే ఆ పాపని కుప్ప మాదిరి కూలిపోయింది. అర్థం కాలే ఆయన, ఏమైంది? అని అరుస్తున్నాడు ఆయన. ఈయన అరుపుకి ఆమె ఏడుస్తుంది ఆ పాప. ఎందుకంటే ఇతనికి అర్థం కాలే. మళ్ళీ భార్యను పిలిచాడు, పిలిస్తే ఏమైందంటే తనకు అర్థం కాదు, నాకు తెలియదు ఏమైంది. ఆ పాప 4 సంవత్సరాల పాప. ముందు చూడాలి సిస్టర్, నిద్ర వచ్చే వాళ్ళు కూడా మేల్కోండి. క్రిపుల్ అయిపోయి బండ మీద పడింది. గొప్ప సేవకుడు, అప్పుడు ఇంత మినిస్ట్రీ లేదనుకోండి, ఏం చేయాలో అర్థం కాలే. వెంటనే భార్యతో నా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. పొద్దున్న తీసుకెళ్లారు డాక్టర్ దగ్గరికి, సాయంత్రం 7 అయింది వాపస్ రావడంలా. ఫోన్ చేశాడు ఈయన, ఏమైంది ఎందుకు రాలా అంటే, డాక్టర్తో ఇంకా చెక్ చేస్తున్నారు డాక్టర్స్ అన్నారు. సరే ఆయన మాట్లాడాడు, ఆయన చెప్పింది మీకు చెప్తాను సాక్ష్యంలో. మీరు చూడండి దేవుని యొక్క సామర్థ్యం మనలో ఎంత ఉంది అన్నప్పుడు. ఫోన్లో డాక్టర్ అన్నాడు, సారీ అన్నాడు డాక్టర్ సారీ అంటే చాలా కష్టం పిల్లరా, ఓకేనా. సో ఈయనకి ఆల్రెడీ సారీ అని చెప్పి ఈ అమ్మాయి ఇక జీవితంలో నడవలేదన్న. ఈ అమ్మాయి ఇంకా జీవితంలో నడవలేదు. ఈ పాప ఇంకా వీల్ చైర్కి అంకితం అన్న. అసలు చాలా నిరుత్సాహమైంది. తీసుకురమ్మన్నాడు, పాపం తీసుకొచ్చారు. ఆ తర్వాత కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చేయాలా, ఏం జరిగింది అర్థం కావడంలా. ఓకే. రెండవది, 3 డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 3 ఇదే రిపోర్ట్ ఇచ్చారు, మీ పాప ఇంకా నడవలేదు అని. అప్పుడు పాస్టర్ క్రిస్ అన్నాడు, తెలుసు కదా పాస్టర్ క్రిస్ చాలా దేవుడు వాడకబడుతున్న వ్యక్తి. ఇంతవరకు ప్రీచ్ చేశా అంటే ఆయన, ఇంతవరకు అనేక మందికి బోధించా,
ఇప్పుడు నా టైం వచ్చింది. మీకు చెప్తున్నా, నేను సృష్టికర్త యొక్క సృష్టి ఇలా సృష్టించాడు, ఆయన వాక్యం ద్వారా సృష్టించాడు, ఆ తర్వాత నన్ను సృష్టించి తన స్థానంలో పెట్టాడని. ఇదే ఆయనకు గుర్తొచ్చింది. ఆయన ఏం చేశాడు తెలుసా? చాలు ఇంకా డాక్టర్లంతా పక్కకు తీసి భార్యతో అన్నాడు, ఇద్దరు కలిసి, ఇక నుంచి ఈ బిడ్డ లేచి నడిచేంత వరకు నువ్వు నేను దేవుని వాక్యాన్ని తీసుకొని ఈ బిడ్డ జీవితం మీద విడుదల చేస్తాం. పిల్లరా, ఆ రోజు మొదలుపెట్టారు. ఆయన చెప్పాడు, ఏదో పొద్దున సాయంత్రం 24 గంటలు యేసు నామంలో తిరుగుకుంటా, ఇంట్లో ఆఫీస్లో ఆయన చెప్తున్నాం మీకు, నా బిడ్డ యొక్క కాళ్ళలో యేసు నామంలో బలం వచ్చును గాక, తన కాళ్ళ నిండా సామర్థ్యం వచ్చును గాక, యేసయ్య తిన్న దెబ్బల చేతి తనలో స్వస్థతుంది. తనకెంతో, తన స్పిరిట్కి ఎంత ఉందో శక్తి చెప్తున్నా, మన స్పిరిట్కి అంతే శక్తి ఉంది. ఆయన పక్షపాతి కాదు, ఆయన విశ్వాసం కోసం చూస్తున్నాడు దేవుడు. ఓకే, చూడండి, ఈ బ్రదరు 24, మీరు వినండి ఆయన సాక్ష్యం, 24 గంటలు ఇదే పని. ఆఫీస్లో పోయినప్పుడు కూడా, ఎందుకంటే ఆ పాప వీల్ చైర్లో చూసిన ఇలా గుండెల్లో భయం పుట్టేది, దిగులేసేది, చింతేసేది. ఏంటి ఇట్లయిపోయింది నా పాప క్రిపుల్ కావడం ఏంటి? నా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. సో 24 గంటలు తన కాళ్ళలో బలం వచ్చును గాక, తను పరిగెత్తును గాక, తను తాల కాళ్ళలో బలం కలుగును గాక, ఏసే తిన్న దెబ్బలు చేసి తను స్వస్థత. ఆ తర్వాత అవసరం ఉన్నప్పుడు శత్రువుని గద్దించాడు. ముఖ్యంగా వాక్యాన్ని తన శరీరంలో పంపించేవాడు, వాక్యాన్ని చెప్పేవాడు. అర్థమైందా మీకు? నెలలు అయిపోయినాయి, 2 నెలలు, 4 నెలలు, 5 నెలలు, పిల్లరా ఏం నడవడంలా. ఒకరోజు బర్త్డే రోజు, పాపం బర్త్డే వచ్చింది ఆ పాపది, అందరూ ఆడుకుంటున్నారు, ఈ పాప వీల్ చైర్లో ఉంది. కేక్ కట్ చేసే కూడా ఎవరైనా తీసుకురావాలా, ఈయన గుండెలు బద్దలైపోయాయి. ఛే, ఏంట్రా ఇదే, రూమ్లో పోయి అరుస్తున్నాడంట వాక్యాన్ని పట్టుకొని. వాక్యం చెప్పి నెగిటివ్ పోకూడదు అట్లా టైంలో, దేవుడు కాదు పెట్టేది. పిల్లరా, మరి ఈ భయంకరమైన స్థితిలో నెలల తరబడి, దాదాపు 8 నెలలు అనుకుంటున్నా, నాకు సరే గుర్తులేదు, 8 నెలలు పోరాడారు భార్యాభర్తలు ఇద్దరు. వాక్యం 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 దము వాక్యం వాక్యం వాక్యం. అర్థమవుతుందా? పొద్దునుంచి కష్టపడినాడు పిల్లోడు. నేను అందుకే ఫ్యాన్ కింద కూర్చో, గులాబ్ పక్కన కూర్చో పర్లేదులే. 8 నెలలు అనుకుంటా వాక్యం చెప్తా ఉంటే, ఒకరోజు ఆయనకే తెలియదు, ఆ పాప పార్కులో లేచి ఆడుకుంటాం, పార్కులో పరిగెత్తాను, ఒక చక్కని అన్ఎక్స్పెక్టెడ్గా, ప్లీజ్ వినండి నా మాటను, నువ్వు నేను దేవుడు ఎలా సృష్టిస్తాడో అలా సృష్టించేంత యోగ్యత, బలము, శక్తి కలిగిన వాళ్ళము. పౌలు యొక్క ప్రార్థన అదే పిల్లరా, నువ్వు నేను ఏ సమస్యకి భయపడకూడదు. డాక్టర్ దగ్గర చూపించండి, డాక్టర్ దగ్గర మీరు ఒకవేళ విశ్వాసంలో అభివృద్ధి చెందుతానే మందులు తీసుకోండి, అది కాదు నేను అంటాను. కానీ నువ్వు డాక్టర్ల మీద ఆధారపడి దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు అలా జీవించావనుకో, నీ జీవితం భ్రష్టు పడిపోతుంది. నువ్వు రక్షణ పొందుకున్నా కూడా నువ్వు ఈడ వచ్చి వినలేదనుకో, వాక్యం తెలియదనుకో, వాక్యం మాట్లాడలేదనుకో, నీ జీవితంలో ఆరోగ్యం ఉండదు, నీ జీవితంలో దయాల్ని జయించలేవు. నేను చెప్తాను, నేను బిడ్డ, నువ్వు ఈరోజు జీరోలో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, నువ్వు పాతి పెట్టబడి ఉండొచ్చు, నీకు లోపల పాతాళం మాదిరి నీ జీవితం అయిపోయి ఉండొచ్చు. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు నీలో ఉన్న ఆత్మ సృష్టించే ఆత్మ అదే. సృష్టికర్త దేవుడు అయినప్పటికీ నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి రావడం లేదా? నేను అది ఆఫ్ చేయి, జాగ్రత్త ఈయన పిల్లలు సరి చేయండి. హలో, అందుకే దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు తెలుసా? కుడి పార్వశ్యంన కూర్చోబెట్టి అంటాడు, బెటా సృష్టించు నన్ను, నీ జీవితాన్ని నువ్వు సృష్టించు, నీ పిల్లలకి ఆరోగ్యం సృష్టించు, నీ పిల్లలకి జ్ఞానం సృష్టించు, నీ పిల్లలకు ఉద్యోగం సృష్టించు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి నీ సొంత ఇల్లు సృష్టించును. నేను బీదోడై నిన్ను ధనికుని చేశాను నాయన, ఇక నేనేం చేయను నీకో, నేను అన్నీ చేసేసాను నీకోసము. అందుకే పౌలు అన్నాడు కదా, సృష్టి ఆది నుండే నీ కొరకు ఆయన యేసుక్రీస్తు ద్వారా అన్నీ ఇచ్చి ఉన్నాడు, ఇంకా ఇచ్చేకేం లేదు దేవుని దగ్గర. అర్థమైందా? ఓకే, టైం తక్కువ ఉంది కాబట్టి అది దేవుని శక్తి, అది పౌలు ప్రార్థన. రెండోది దేవుడు ఎక్కడ తన శక్తి చూపించుకున్నాడు చెప్పే ఆల్రెడీ నేను ఎక్కడో. ఫైనల్ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ పవర్ యేసు ప్రభుని మృతుల్లో నుంచి లేచినప్పుడు
పౌలు ఎస్పెషల్లీ ఆ పవర్ గురించి మాట్లాడుతున్నాడు. పునరుత్థాన సామర్థ్యం నువ్వు వినియోగించావే, అది వీళ్ళలో ఉందనే జ్ఞానం ఈ స్వామి వీళ్ళకి అర్థమవుతాట సాయం చేయి, వీళ్ళకి కనువిప్పు కలగజేయి, ప్రత్యక్షత వీళ్ళకి. ఆ సామర్థ్యం ఏం చేసింది ఆ సామర్థ్యం? జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు పిల్లరా, ఏ పాపం ఎరుగని వాడు, ఎన్నడే కానీ పాపం చేయలే కదా. ఏం చేశారు ఈ లోకంలో ప్రజలు? ఆయన తీసుకెళ్ళి పిలాతు ముందు నిలబడి, పిలాతు అంటున్నాడు, పిలాతు ఏమన్నాడు? ఈయనలో ఏ పాపం లేదండి, ఎందుకు ఇతన్ని చంపుతున్నారు మీరు? అయ్యో ఈయన ఏ పాపం ఎరుగని వాడని పిలాతు అంటే, లేదు ఈయన పాపం చేశాడు, లాంటి ఈయన దేశద్రోహి, ఈయన ముద్రేసి ఎంత దుర్మార్గులు కాకుంటే ఈయన ముందర చూడాల. బరబ్బాని విడుదల చేయమంటున్నారు, క్రిమినల్ వాడు, కానీ బరబ్బాని విడుదల చేసి యేసు ప్రభుని సిలువేయమన్నారు. ఎవరు ఇదంతా చేస్తాండేది? చెప్పాలి, ఎవరు ఇదంతా చేస్తాండేది? సాతాను పిల్లరా, జాగ్రత్తగా వినండి. సాటనిక్ ఇన్స్టిగేషన్ ఇది. ఎందుకు ముందర చూడాలా? ఎందుకంటే దేవుడు దీని వెనకలు ఉన్నాలేండి, అది మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకోవాలా, తప్పేం లేదు. అందుకే అలో చేశాడు కాబట్టి సాతాను ఆడుతున్నాడు. ఈడ సాతాను అనుకున్నాడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా బాధ పెడతాడు, పాతాళానికి పంపిస్తాడు, కనపడితే నరికేస్తాడు మనల్ని, కళ్ళల్లో దూరుంటే కళ్ళు మనల్ని పీకేసి కళ్ళు బాజేస్తాడు, చేతుల్లో దూరుకొని కూర్చున్నాం. మేము 38 ఏళ్ళ నుంచి ఒక ఆమె వంచేసి ఉన్నాం. ఎవరు వంచిండేది ఆమెని? డాక్టర్లు అనొద్దండి, లేదంటే విటమిన్ సి లేస్తారనొద్దండి. హలో, కొంతమంది విటమిన్ సి మంచిదే, విటమిన్ సి తినండి పర్లేదు, జాగ్రత్త తినలేరా. వీళ్ళు వినాలి మీరు. వంగిపోయింది, వచ్చి దయ్యాలని తీస్తున్న ఆమె లేచింది. సో ఈ దయ్యాలన్నిటికీ, ప్రపంచంలో దయ్యాలన్నిటికీ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ భూమి మీద అందరూ మా చేతిలో ఉన్నారు, ఈ వ్యక్తి ఒకటి లేడు చేతిలో. ఈ వ్యక్తిని చంపేస్తే ఏమవుతుంది? మనం మళ్ళా రాజ్యం చేయొచ్చు అని అందరినీ ఇన్స్టిగేట్ చేశాయి. అందరూ కలిసి ఆయన్ని చంపేశారు. సాతాను బిర్యానీ చేసుకొని తినింటాను అనుకుంటా నేను. సమాధిలో శవం ఉంది, యేసు ప్రభుది శరీరం ఉంది. పాతాళంలో ఎవరున్నారు? యేసుప్రభు ఆత్మ అక్కడ చేరింది పిల్లరా. యేసుప్రభు మన కొరకు ఆడ పాతాళానికి వెళ్ళాడు. రెండో మరణం కూడా దొరికింది, ఎందుకంటే పాపాత్ముడు అయిపోయాడు కాబట్టి యేసుప్రభు మన పాపం కొరకు. ఏమన్నాడు ఆయన? అక్కడున్నాడు. సాతాను అనుకున్నాడు ఆమె ఇంకా విజయం మందే, ఎవ్వడూ ఇంకా ఆపలేడు, ఉండే ఒక ప్రాబ్లం తొలగించేసామని. అక్కడ రాయబడింది 3వ రోజు స్వర్గం నుంచి అదే స్వరం, ఏ స్వరం అయితే వినాలా, వెలుగు కలుగును గాక నిందో అదే స్వరం పాతాళంలోకి ప్రవేశించింది. ఈరోజు తిరిగి నేను నిన్ను కనుచున్నా, లే అని చెప్పి సమాధిలో పాతాళంలో ఉన్న యేసు ప్రభు లోనికి ఆ స్వరం వెళ్తూనే అక్కడ సామర్థ్యం దేవుడు చూపిస్తాడు, పునరుత్థాన సామర్థ్యం. ఏమైనప్పుడు యేసు ప్రభు లేచి పాతాళపు తాళం చెవులు తీసుకుని మొత్తం పాతాళాన్ని తాష్మస్ చేశాడు పిల్లరా. మొత్తం జీరో అయిపోయింది, పాతాళానికి అర్థమైపోయింది, ఇక ఫినిష్ మా స్టోరీ. ఇక సృష్టిలో మాకంటూ ఇంకా శక్తి లేదు, మాకంటూ ఏ అధికారం లేదు, అన్ని నామముల కంటే పైనామము యేసునామంగా చేయబడింది. ఇక మా బతుకంతా కూడా సృష్టి యావత్తు మేము లోబడాల్సింది ఎవరికి? ఆ నామానికి. అది చెప్పి ఆయన బీగం చెవులు తీసుకొచ్చాడు. అది పునరుత్థాన సామర్థ్యం అంటే. పౌలు ఏమంటానంటే అదే సామర్థ్యం తీసుకొచ్చి మీలో పెట్టాడు యేసు ప్రభు. ఈరోజు దేవుడు మీలో పెట్టాడు. అందుకే చెప్పా ఈ 3 భాగాల్ని బాగా అర్థం చేసుకోవాలని. ఆత్మ మారదు, అందుకే ఆడిపోయి ఏడుస్తావు నువ్వు సరిగ్గా ఈడు అర్థం చేసుకోకుంటే. నువ్వు అంటావు అక్కడికి వెళ్ళి, నరకం పోయే ఏడుపు కాదాడా. ఏ సామర్థ్యము భూమి ఆకాశాన్ని సృష్టించిందో, ఏ సామర్థ్యం నిరాకారాన్ని తొలగించిందో, ఏ సామర్థ్యము పాతాళంలో ఉన్న ప్రభువును లేపిందో, అదే సామర్థ్యం నాలో ఉండి ఏమీ చేయలేకుండా పోయాను నేను ఈ భూమి మీద. నా జీవిత కాలం అంతా నేను వ్యర్థం చేసుకున్నానే. ఏ సామర్థ్యం యేసు ప్రభులో దయ్యాలని జయించిందో అదే సామర్థ్యం ఆల్రెడీ నీలో ఉంది. ఏ దయ్యమైనా నీ ముందర మోకరలాల్సిందే. నువ్వు దయ్యాలని తీసినప్పుడు తోకాడిస్తా మేము పోము, మేము అది ఇదని. నేను చెప్తున్నాను నీకు సీక్రెట్. ఈరోజు నువ్వు కంటిన్యూగా దురాత్మల్ని తీయడంలో నువ్వు వస్తున్నావు అంటే పాతాళం పారిపోతుందయ్యా. నువ్వు చేసే తప్పేం తెలుసా? 1-2 సార్లు దయ్యాలు తీస్తావు, అది ఏదో పోవు, లేకుంటే ఇంకా ఏమో సమస్య. ఎవడో చెప్తాడు ఆడ ప్రీచింగ్లో నీకు అధికారం లేదని. ఒక ముఖ్యమైన మాట చెప్తాను. పెద్ద సమస్య క్రైస్తత్వంలో ఏమంటే ఈరోజు సాతాను నేర్పించేశాడు, నీకు సామర్థ్యం కావాలి,
నీకు అధికారం కావాలి, నీకు బలం కావాలి అంటే 7 రోజులు ఉపవాస ప్రార్థన చెయ్యి. 21 రోజు చేయాల. ఆ పాస్ 21 రోజు చేసింటేనే అప్పటి నుంచి ఆయనకు బలం వచ్చిండేది. 40 రోజులు చెయ్యి. నేను చెప్తున్నా, పచ్చి అబద్ధం ఇదే. ఎస్, ఉపవాసం మంచిదే. ఉపవాసం నువ్వు చేయాల్సింది బలం పొందుకునేదానికి కాదు. ఉపవాసం నువ్వు చేయాల్సింది బలం విడుదల చేసేదానికే. ఎస్, 21 రోజు ఉపవాసం చాలా మంచిది. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే పెట్టు. నువ్వు 40 రోజులు ఉపవాసం దేవుడు ప్రేరేపిస్తే పెట్టు. నువ్వు వారానికి ఒకసారి పెట్టు. నువ్వు ఉపవాసం మంచిది, ప్రార్థన జీవితం మంచిది. కానీ నువ్వు ఎన్నడే కానీ బలం పొందుకునేదానికి చేయొద్దు. నువ్వు బలమైన వ్యక్తివని ప్రార్థన చేయి. బలమైన వ్యక్తివి నువ్వు. ఆ పవర్ని రిలీజ్ చేసేదానికి ఉపవాస ప్రార్థన చేసి జీవితాల మీద నిరాకారాన్ని తొలగించు. హలో, అది సాతాను మనకు చెడ్డ నిర్మించాడు. వాని మాటలు వినకండి. వీఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్. వీఆర్ దేర్ టు ఎన్లార్జ్. వీఆర్ దేర్ టు ఆక్యుపై అవర్ టెరిటరీ. మీకు నాకు ఆల్రెడీ ఇచ్చేసాడు. యేసు ప్రభు ఆ యొక్క సామర్థ్యం ఏం చేసింది? సైతాన్ని జయించింది పిల్లరా. సైతాన్ని యొక్క సైన్యాన్ని జయించి బయటకు. ఆ సామర్థ్యం నీలో ఉంది. ఈ భూమి మీద ప్రతి సైతాను కార్యాన్ని, వాని ట్రిక్స్ని జయించే పవర్ ఆల్రెడీ నీలో ఉంది. నేను వాడాలా దాన్ని. అది పౌలు యొక్క ప్రార్థన. అయ్యా, వారికి మనోనేత్రాలు తెరవు, జ్ఞానమే, ప్రత్యక్షత గల మనస్సుని ఎన్లైట్మెంట్ చేయి. ద పవర్, ద రిజరక్షన్ పవర్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ దేర్ స్పిరిట్. అందుకే మైండ్ ఒప్పుకోదు. అందుకే మైండ్కి మనం ఇప్పుడు వాక్యం ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేయాలా. బాడీ వీక్గా ఉంటుంది, బాడీకి పట్టించుకోదండి. ఎందుకంటే బాడీ అక్కడ పోయిన తర్వాతే ట్రాన్స్ఫార్మ్ అయ్యేది. హలో, మీరు నమ్మరేమో, ఒక వాక్యం చదువుతాను, చదవండి. మీరు నాతో పాటు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ప్రార్థన. ఓకేనా? చూడండి, 21, 22 వాక్యాలు చదువునేనా. ఫాస్ట్ గా ముగిస్తాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తు మృతుల నుండి లేపి, వినాలి ఇప్పుడు జాగ్రత్తగా ప్లీజ్. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకుని ఉన్నాడు కదా. లాస్ట్ అయిపోయిందా? నేను సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. చూసారా? సంఘం అంటే మీరు, నేను. శిరస్సు ఆయన. ఆయనలో ఉన్న పవర్ నాలో ఉంది, ఆయనలో ఉన్న అథారిటీ నాలో ఉంది, ఆయన ఉన్న సమస్త ఎబిలిటీస్ నాలో ఉన్నాయి. నువ్వు నోరు తెరచి దీన్ని ఒప్పుకున్నావు అనుకో, యాజ్ జీసస్ ఈస్ అనాయింటెడ్. ముందు చూడాలా, ఐఎమ్ అనాయింటెడ్. యాజ్ జీసస్ ఈస్ అ డెలివరర్ ఆఫ్ పీపుల్, so I am in this world. Jesus is miracle worker, so I am in this world. Jesus is anointed, so I am in this world. Jesus is full of wisdom, understanding, knowledge, so I am in this world. Jesus is a preacher, I am in this world. ఏది నువ్వు చెప్పాలి నీ జీవితంలో యేసు ప్రభు ఏమేం చేశాడో, ఒక పాప పరిహారం తప్పించి నువ్వు పాప పరిహారం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చేసేసాడు కాబట్టి. అది తప్పించి యేసు ప్రభు చేయు కార్యములన్నీ మీరు నేను చేయగలం. ఎందుకంటే ఆయన శిరస్సు, మనం దేహం కాబట్టి. హలో, నీకు నాకు వీఆర్ ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ డొమినియన్స్ అండ్ డార్క్నెస్ అండ్ డిమన్ స్పిరిట్. ఈ యొక్క పునరుత్థాన సామర్థ్యం మనలో ఉందే. ఏ సామర్థ్యం యేసు ప్రభువును లేపిందో అదే సామర్థ్యము నా స్పిరిట్లో పనిచేస్తుంది. ఆ సామర్థ్యమే ఉన్నాం మీరు నేను. సో వీఆర్ దేర్ టు రూల్ అండ్ రెయిన్. వీఆర్ ఫార్ 100 సార్లు చెప్పాలి రోజు. జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ వాక్యం చదువు. ఇప్పుడు ఏమన్నారు? ఆయన పాదాల కింద సమస్తం ఉంచబడ్డాయి. 1వ అధ్యాయం రాయబడింది ఫినిషింగ్లో. 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాం మనము. జాగ్రత్తగా వినండి. అధ్యాయాలు ఎవరు చేసిండేది? మన కోసం చేసుకున్నాం అధ్యాయాల్ని. మన బైబిల్ జ్ఞానులు అధ్యాయాలు ఎవరు విభజించిండేది? అరే చెప్పరే, మాట్లాడు. బైబిల్ జ్ఞానులు. పౌలు విభజించలే. పౌలు ఒక లెటర్ రాస్తున్నాడు మనకు. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు పౌలుతో. దేవుడు రాయిస్తున్నాడు. ఏమని అన్నాడు అక్కడ ఏమన్నాడు? 22లో, 23లో, ఆ శరీరము సమస్తం పూర్తిగా నించి ఉన్నది. ఓకే, ఆ తర్వాత చూడు 2వ అధ్యాయంలోకి దూరుతాను మనము. మీరు అపరాధముల చేతను, 2వ అధ్యాయము
చదువు నేను 2వ మీ అధ్యాయం అపరాధముల కంటిన్యూయేషన్ ఇది. చేతను యేసుప్రభు గురించి రాశారు. యేసుప్రభు కాళ్ళ కింద సమస్తము పెట్టేశాను రాసి మళ్ళీ మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా, ముందర చూడండి నేను మళ్ళీ చూడండి, అక్కడక్కడ చూస్తాను, ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా మనల్ని కలుపుతున్నాడు దేవుడు, మిమ్మల్ని కూడా క్రీస్తు కూడా. అదే పవర్ మిమ్మల్ని నన్ను లేపిండేది. ఏ పవర్ పాతాళం నుంచి యేసుప్రభుని లేపిందో అదే చెప్తా. అక్కడ చూడండి, మీరు అపరాధం చేత పాపం చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించాను. ఆ తర్వాత చూడండి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మమున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి, అంటే ముందు బ్యాక్గ్రౌండ్, వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావం సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలు ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షింపబడిన. కిందికి పోతానైనా క్రీస్తు యేసునందు ఆయనకు మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన మహాకృప మహదైశ్వర్యం రాబోయే యుగంలో కనుపరిచే నిమిత్తము. ఇప్పుడు చూడండి 7వ వాక్యము, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా సేమ్ పవర్, సేమ్ అథారిటీ, సేమ్ ఎబిలిటీస్, సేమ్ ఎవ్రీథింగ్. ఓన్లీ యేసుప్రభు తెల్లగా ఉంటాడు, నువ్వు నల్లగా ఉన్నావు. ఆయనకి ఎంటికలు ఉన్నాయి, కొంతమందికి ఇక్కడ ఎంటికలు లేవు. ఆయన 7 అడుగులు, మీరు 2 అడుగులు 3 అడుగులు ఉండొచ్చు. అంటే బాడీలీ ఓన్లీ చేంజ్. ఆ బాడీ అప్పుడు పోయిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆయన స్పిరిట్లో ఏముందో అదే సామర్థ్యం మీలో నాలో ఉంది. ముగిస్తాను, ముందర చూడండి, 2 నిమిషాలు వినండి. అన్నిటి మీద మీకు నాకు అధికారం ఇవ్వబడింది. సమస్తం యేసుప్రభు ఇచ్చాడు, దేవుడు ఇచ్చేశాడు మనకి యేసుప్రభు ద్వారా. అంటే యేసుప్రభు, అందుకే మనం పాలి భాగస్థులమే ఉన్నాం. అంటే యేసుప్రభు మీ పేరు మీద ఏమేమైతే ఉన్నాయో అవన్నిటికీ పాలి భాగస్థులు, అంటే జాయింట్ హెయిర్ విత్ క్రైస్ట్ జీసస్. ముందర చూడాలి ప్లీజ్. హలో ముందర చూడండి. చెప్పండి, నేను సాయిగా చేస్తానా? ఏం చెప్తారు? నోరు తెరచి 24 గంటలు ఐఎమ్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ అపాన్ మీ, ఐఎమ్ ఎ హీలర్, ఐఎమ్ అనాయింటెడ్ పర్సన్, ఐఎమ్ డెవిల్ డిస్ట్రాయర్, ఐ హ్యావ్ ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఐఎమ్ మూవింగ్ లైక్ ఎ లార్డ్ జీసస్ ఆన్ దిస్ ఎర్త్. ఐ డోంట్ ఎన్ని అందుకే నేను చెప్పా, వినండి. ప్రార్థన చేసేటప్పుడు మీరు, నాకు తెలుసు 10 నిమిషాలు ఏదైనా అడిగింటారు. ఇక్కడ నుంచి నేను పర్సనల్లీ మీకు రిక్వెస్ట్ అయినా ఒక బుక్ తయారు చేస్తాను, సౌమ్య మీకు ఇస్తాను నేను, కన్ఫెషన్ బుక్, చర్చ్ గురించి అన్నిటి గురించి సపరేట్గా. నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకున్నాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. హలో, నేను ఎప్పుడు అంటే చాలా పేపర్లు ఉన్నాయి నా దగ్గర, 24 గంటలు ప్రార్థన చేసి కొంచెం తండ్రి కృతజ్ఞతలు, హల్లెలూయా, ఏమేమో అన్ని థ్యాంక్స్ అన్నీ చెప్తాను. చెప్పిన తర్వాత నేను తిరుగుతాను. 8:18 ప్రకారం నా పిల్లలను అద్భుతములుగాను మహత్కార్యము చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. నా నువ్వు వాక్యాన్ని తీసుకొని 24 గంటలు మాట్లాడు. నువ్వు సృష్టికర్త యొక్క బిడ్డవి, నువ్వు సృష్టించడానికి ఉన్నావు. ఇక్కడ కూర్చొని నా బిడ్డ పనికిరానోడు, వాడు దుర్మార్గుడు, వాడు హలో, యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ చిల్డ్రన్. 6 నెలల 7 నెలల సంవత్సరమా చింతపడదు బిడ్డ. నువ్వు ఏమైతే రోజు చెప్తానవో అది సృష్టించబడుతుంది. అందుకే దేవుడు నిరాకారాన్ని, శూన్యాన్ని తొలగించి దేవుడు ఇట్లా తిరిగి నీదికు నాది కన్నాడు. నిన్ను నా స్వరూపంలో పోలికలో నేను సృష్టిస్తానా, నాకున్న అధికారాన్ని నీకు ఇస్తానా. స్వరూపం పోలికంటే ఏంటి? ఆయన ఆత్మే ఉన్నాడు, మనం ఆత్మను. పోలికంటే ఏంటి? ఆయన పని చేసే విధానం, మీరు నేను పని చేసేదానికి ఆయనలా సృష్టించే శక్తి. నా పాయింట్ లాస్ట్లో ముగించే ముందు ఒకటే, వాక్యాలు తీసుకో, వాగ్దానాలు తీసుకో, టైం పెట్టుకో. ఆరోగ్యం గురించి 24 గంటలు చెప్పు. బుధవారం కూడా చెప్పాను నేను సెల్ గ్రూప్లో. యవ్వనస్సులో ఓవర్ కాన్ఫిడెంట్లో పోకండి. మళ్ళీ చెప్తున్నా, యవ్వనస్సులో 40 కింద ఉన్నవాళ్ళు, లేదంటే 45 కింద ఉన్నవాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్లో బతకద్దండి. ఏం తెలుసా, నాకు బాగున్నా, నాకేమైంది, కాళ్ళు బాగున్నాయి, చేతులు మంచిదే, థ్యాంక్స్ చెప్పండి దేవునికి.
కానీ ఇప్పుడే ఆరంభించండి, ఇప్పుడే ఆరంభించండి, ఇప్పుడే ఆరంభించండి. ఆరోగ్యం గురించి ప్రతిరోజు నువ్వు పరిపాలించాలా. 91వ కీర్తన నీ నోట్లో రోజుకి 10 సార్లు చెప్పాలను. మనిషి రొట్టె వలన కాదు కేవలం బ్రతికేది, నీ బాడీకి రొట్టె అవసరం, నీకు వాక్యం అవసరం, నీలో పునరుత్థాన సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యం రిలీజ్ కాల. పాస్టర్ క్రిస్ యొక్క సాక్ష్యం చెప్పా, చితికిపోయేవాడంట, మాటికి గుర్తొచ్చేదంట వాళ్ళ పాప వీల్ చైర్లు మాటికి గట్టిగా అరిచేసేవాడంట. ఆఫీస్లో వాళ్ళు పరిగెత్తి వచ్చేవాళ్ళు, సార్ ఏమైందని. ఎందుకంటే ఆ యొక్క కోపము, ఆ యొక్క రోగంకు విరోధంగా ఆయన అనేవాడు, నా గుండె నిండా నా బిడ్డ పరిగెత్తడం చూసేవాడిని, నా గుండె నిండా నా పాప నడవడం చూసేవాడిని. అనుక్షణం నేను నా భార్య వాక్యం 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 వాక్యం. నేను చెప్తున్న బిడ్డ ముగిసానా, నువ్వు వాక్యంతో బతికే బిడ్డవా. ఏందిరా నీ దగ్గర లేనిది ఈరోజు? నువ్వు మోసం చేయబడుతున్నావు, నీ దగ్గర జ్ఞానం లేదా? నువ్వు యేసు ప్రభుల పట్టణాన్ని లక్షల మంది నువ్వు సంఘంలో రావాలా, నువ్వు సంఘము ఆరంభించాలా, నీవు నీ భర్త కలిసి సంఘం పెట్టాలా, ఆ సంఘంలో 10 లక్షల మంది రావాలా. ఇది నీ క్లెయిమే ఉండాలా. నువ్వు చెప్పాలా ప్రతి క్షణము. 6 ఏళ్ళు పట్టినాయి, 10 ఏళ్ళు పట్టినాయి, డోంట్ వరీ. నువ్వు ఆల్రెడీ సృష్టికర్త బిడ్డగా సృష్టిస్తున్నావు. ఇన్ రైట్ టైం గాడ్ విల్ క్రియేట్ ఫర్ యూ. నువ్వు నేను చెమట ఊడ్చకూడదురా మూర్ఖులారా అన్నది సారీ, హలో నాకు చాలా హలో రే, నువ్వు చర్చికి రాకుండా ఏడా తిరుగుతావు దుర్మార్గుడా అని అనను, కానీ ఏడ తిరుగుతున్నావు రా నువ్వు, నైనా వీటికి రా బాబు, హలో చర్చికి రా. కొంతమంది చర్చికి వచ్చి ఆడాడ తిరుగుతున్నారు, సిగ్గు లేదా అని అనకూడదు, కానీ ఏం చేస్తాం మనం, ఏం చేయలేం అట్లా వాళ్ళతో. నువ్వు ఎవరో తెలుసా? నువ్వు తెలిసి అసలు నీ బతుకే వేరే ఉంటుంది యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత. రియల్లీ స్పీకింగ్, హలో దేవుళ్ళ బతకాలి భూమి మీద. ఆ లిస్టులన్నీ జేబులో పెట్టుకో, పడేసి ఆ బీడి కట్టలు అవి విని తంబాకులువే. నేను ఎవరికో చెప్పా, ఏడున్నాడు నా, హలో తంబాకు పెట్టుకున్నావు అనుకో, మిగతా వాళ్ళకి ఏం కాదో. ఎవరికి? మిగతా వాళ్ళు తంబాకు తింటా అంటారా, వాళ్ళకేం కాదో. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు కదా, నీ మీదే వాడు ఏలు పెట్టేది లోపలికి నోట్లోకి, అప్పుడు బాధపడద్దు. ఎందుకంటే నిన్ని గబ్బు లేపికే వాడు కోరుకుంటాడు. అదే మిగతా వాళ్ళు 100 మందితో వానికి సంబంధం లే, వాళ్ళు ఆల్రెడీ నరకంలో ఉన్నారు, వాళ్ళ చేతుల్లో ఉన్నారు. నువ్వు ఒకటే గేట్ దాటిండేది, నేను ఈ భూమిని దాటించాల వాడు. తొందరగా టికెట్ కట్ చేయాలని ఇదే వీడుంటే నువ్వు పెద్ద ప్రమాదం వాడికి. భయపడకండి, బాధపడకండి. చెడ్డ అలవాట్లు ఉన్నాయా చెప్పండి, సింహంలో లేచి. యేసయ్య లాంటి గుణాలు నాలో ఉన్నాయి, యేసయ్య లాంటి పరిశుద్ధుని, యేసయ్యలో ఏ దురలవాటు లేదు. యేసు నామంలో అదే ఆత్మ నాలో ఉండేది. యేసు తాగుబోతు కాదు, యేసు తాగుబోతు కాదు, నేను కూడా యేసు నామంలో తాగుబోతునే కాదు. యేసు ఆత్మని తాగేవాడు, నేను కూడా పరిశుద్ధాత్మని తాగేవాడిని. మత్తు లేదంతే ఉండాలా, ఎవరితో? పరిశుద్ధాత్మతో. నేను చెప్తున్నాను, వాక్యం చెప్పే కొద్దీ నువ్వు అగ్ని గుండంలా తయారవుతావు. ఒక్కటే లాస్ట్లో చెప్పి ముగిసాను వినండి, టైం పెట్టుకోదండి బిడ్డ. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మంచి మాట చెప్పాడు పాస్టర్ క్రిష్, నాకు చాలా ముచ్చట అనిపించింది, దగ్గరుంటే ముద్దు పెట్టుకుందాం అనిపించింది. ఏమన్నాడు తెలుసా ఆయన? 1000 ఏళ్ళు పట్టినా కూడా నేను కన్ఫెషన్ వదిలేవాడిని కాదన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 1000 వినండి మీరు పోయారు వీడియోని. 1000 సంవత్సరాలు పెట్టినా నేను వాక్యాన్ని వదిలిపెట్టేవాడిని కాదన్నాడు ఆయన. అందుకే ప్రపంచంలో అతి గొప్ప సామర్థ్యమైన వ్యక్తిగా ఈరోజు వాడబడుతున్నాడు. ఆయన ఎప్పుడు రోగంతో పడిన వ్యక్తి కాదు. ఎందుకో తెలుసా? ఈ చిన్న వయసు నుంచే ఎప్పుడు వాక్యం చెప్పాడు. ఏ వాక్యం తెలుసా? నాలో దేవుని జీవం ఉంది, నా రక్తంలో దేవుని జీవం ఉంది, నా కళ్ళల్లో దేవుని జీవం ఉంది, నా అణువులో దేవుని జీవం ఉందని. ఈరోజు వరకు ఇప్పుడు రోగంతో పల్లె. వాక్యంతో బతకడం నేర్చుకో. టైం బౌండ్ పెట్టద్దు. జెసికా ఏదో రాస్తుంది, 6 months 5 months 4 months పెట్టకో. బిడ్డలకి నేర్పించండి. నేను లిస్ట్ తీసుకోండి, ఆ బుక్ ప్రింట్ చేస్తాం మీకోసము. బుక్ పెట్టుకోండి. ప్రేయర్, నేను చెప్పేది మర్చిపోయినా, ప్రేయర్లో 10 నిమిషాలు ప్రార్థన చేయండి, లిస్ట్ తీసుకోండి. ఇది కూడా ప్రేయరే. కనీసం సంవత్సరం చేయండి. ఈ సంవత్సరం అంతా చాలామంది నేను చూసా 10 నిమిషాలు ప్రేయర్ చేసి వాడు ఇట్లా పడుకుంటాడు. మళ్ళీ మీకే అనిపిస్తుంది ఏం ప్రార్థన చేయాలా,
వాళ్ళు ఎట్లా చేశారో బాగా గంటలు గంటలు చేశారు వాళ్ళు. ఊరికే చెప్పం కూడా ఆ మాట మనం. నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ పర్సన్ని. కొత్తలో కొత్త వచ్చినప్పుడు మా పాస్ వాళ్ళు 3 గంటల ప్రార్థన ఎవరో చేశారు చేయెత్తేవారు. నాకు 3 నిమిషాలకే ఫినిష్ అయిపోయింది మొత్తం అంతా పాయింట్స్ అన్నీ. నేను అనుకునే వాళ్ళు వీళ్ళు ఎంత ఏం చేశారబ్బా వీళ్ళు. నేను మళ్ళీ వాళ్ళ మాదిరి దేశం కోసము, ప్రపంచం కోసం, పాకిస్తాన్, ఇండియా, భారతదేశం అన్ని దేశాల కోసం ప్రార్థన చేసినా అన్నీ కలిపి 7-8 నిమిషాలు అయ్యేది. ఏంట్రా వీళ్ళు అనుకునే వాళ్ళని చూసి నాకైతే విచిత్రమైన క్యాండిడేట్ అనిపించేది వీళ్ళు. నాకు అనుమానం వచ్చేది, వీళ్ళు నిజంగా అబద్ధం చెప్తారా నిజం చెప్తున్నారా? 7 గంటలు ఎవరు ప్రార్థన చేశారంటే అందరూ చేతులు పైకి పోయేటివి. నేను వీళ్ళని చూసేవాడిని, అరే నాయనా వాళ్ళని చూసి నేను అనుకునే నేను మహా పాపాత్ముని, వీళ్ళు పరిశుద్ధులు 7 గంటల సేపు ప్రార్థన చేస్తున్నారంట. నాకు తెలుసు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కానీ మీకు సంఘ కాపరిగా చెప్తానా, ఈ సంఘము ఎక్కడ కాలు పెట్టినా దయ్యాలు యేసుప్రభుని చూడాలా, మనుషులు యేసుప్రభుని చూడాలా. నీలో చెప్తున్నా నీకు రహస్యము, వాక్యాలను తీసుకో, వాగ్దానాలను తీసుకో. 24 గంటలు పిల్లలకి చదివించు, హలో స్కూల్ పంపించు, అన్నీ చేయి, మంచిదే, హలో. కానీ నీ పిల్లలు ఆసుపత్రి పాలు కాకూడదు, నీ పిల్లలు ఎవరి చేతుల్లోనూ పడకూడదు, ఏ ఆడమ్మాయి చేతిలో పడకూడదు నీ పిల్లలు. తిమోతి బలి నవ్వుతాను ఏమో ఈరోజు, ప్రకటనగా చదవలేదేని, తన బాధ తంది, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. నా సృష్టిని ఎప్పుడు సృష్టిస్తావు నువ్వు అన్నట్టుంది. ఇప్పుడు నిన్ను సృష్టిస్తే ఏడుస్తాడా? 16వ తేదీ ఏడుంది నీ యొక్క సగభాగము. భయపడిపోతాడు, చేస్తాడో చేయడో పెళ్ళి. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నాన్న. ఇది మంచి మాట రోజే వాక్యాన్ని మాట్లాడండి. లేపుంది మళ్ళీ రేపు సండే, చూసారా వేడంతా వెళ్ళిపోయింది. రేపు ఆదివారం ఉందా దివ్యా లేదా? ఉంది కదా అమ్మా. రేపు వారం మళ్ళీ మనం అందుకుందాం. ఇటు నుంచి నువ్వు సృష్టికర్త యొక్క విశ్వాసానివే, నువ్వు ప్రభువు యేసుక్రీస్తు యొక్క నమ్మకానివే. యేసుప్రభు ఇప్పుడు నీ దిక్కు చూస్తే నా కుమారుడు నాతో ఉన్నాడు, నిన్ను నమ్ముతాను. పౌలు ఒక మంచి మాట అంటాడు, నా మీద ఉన్న కృపని నేను వ్యర్థపరచుకోలే. నేను చెప్తున్నా బిడ్డ, సుశీల సాయి ఎవరంతా హలో బాధపడకండి. రూమ్లో వాకిలు వేసుకొని వాక్యాన్ని తీసుకోండి, వాగ్దానాలు తీసుకోండి, అభిషేక వాగ్దానం పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడండి. చెప్పండి, నా మీద పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, యేసు ప్రభులో వరాలు ఉన్నాయి, నాలో వరాలు ఉన్నాయి. నేను ఆ పరిశుద్ధాత్మ వరాల ద్వారా ఈ పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని సైతాన్ చేతుల నుంచి విడిపించి దేవుని సామర్థ్యాన్ని ప్రకటించి దేవుని సామర్థ్యాన్ని నేను చూపిస్తా. నువ్వు చెప్పు, వారం, నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం మానుకో. ఏదో ఒక రోజు నువ్వు దేశం మీదకి దేవుడు ఇసిరేస్తాడు నిన్నే. నీకు అప్పుడు అర్థం కాదు, ఎక్కడికి ఎత్తుకొని పోతాంటారు అంతే మనుషులు. నీకు టైం ఉండదు, ఇంకా మాకు కూడా కనపడవు నువ్వు. ఇదే రహస్యం నీకు చెప్తాండేది. కుళ్ళిపోకూడదు, మనము సమసిపోకూడదు. ఏంది బతుకని, నువ్వు ఆల్రెడీ దేవుని యొక్క ముద్ర కలిగిన వ్యక్తివి. ఇప్పుడే చూపించే ఎఫెసీ 1:2లో ఆ 2వ వాక్యం మర్చిపోవద్దు. 2:7లో తనతో కూడా లేపి తనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు దేవుడు సింహాసనం పక్కన మీద. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు నైనా. ఏ సామర్థ్యం అయితే యేసు ప్రభుని లేపిందో, ఏ సామర్థ్యం దేవుడు ఉపయోగించాడో, అదే సామర్థ్యం మాలో ఉన్నందుకు కృతజ్ఞతలు. అందుకే ఇది కృప అని పిలుస్తాం తండ్రి. ఇది డబ్బు ఇచ్చడం ద్వారా రాలా, ఇది మా మంచితనం వల్ల రాలా, ఇది దేవుని ప్రేమ. తన కృప ద్వారా మేము ఈరోజు ఏమై ఉన్నామో అదంతా నీ కృప ద్వారా. కృపని వ్యర్థం చేసుకోకుండా, వినిపోతానంలే చర్చికి వచ్చాంలే అనుకోకుండా, ఈరోజు ఏం విన్నారో బిడ్డలు పాటించేదానికి సహాయం చేయండి. ఇది మతం కాదు, దేవుడు అన్నీ చేసేదానికి. ఇది సంబంధం తండ్రి దేవునితో. అందుకే మేం చేయాలా, దేవుడు చేసేసాడు. ఇక మా భాగం తండ్రి, బిడ్డల్ని బలపరచమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్.